ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారం. ఐ బొమ్మకి సంబంధించి న్యూస్తో సోషల్ మీడియా షేక్ అవుతుంది. ఒక పక్క ఐ బొమ్మ రవి పోలీసుల కస్టడీలో ఉన్నారు. పోలీసులు ఎవరైతే ఉన్నారో ఐ బొమ్మని మేము బ్యాన్ చేశాము అని చెప్పిన 24 గంటల్లోనే ఐ రాధా అంటూ దాంతోపాటు మళ్ళీ ఐ బొమ్మకి సంబంధించి వేరే సైట్స్ కూడా అవైలబిలిటీలోకి వచ్చాయి. దీనికి సంబంధించే చాలామంది ఎవరైతే అడ్వకేట్స్ ఉన్నారో ఐ బొమ్మ రవిని కలవటానికి అక్కడ సిసిఎస్కి వెళ్తున్నారు, కలిసే ప్రయత్నం కూడా జరుగుతోంది. ఎప్పటి నుంచో సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్గా ఉన్న విజయ్ గారు దీనికి సంబంధించి మేము చాలా వీడియోస్ చేశాము. కానీ ఈరోజు సైబర్ క్రైమ్కి సంబంధించి అసలు ఏం జరిగింది, ఎందుకంటే ఇది ఒక సెన్సేషనల్ కేస్ కాబట్టి దానికి సంబంధించి రవిని కలవటానికి విజయ్ గారు సిసిఎస్కి వెళ్ళారు హైదరాబాద్లో ఈరోజు. దీనికి సంబంధించి అసలు అక్కడ ఏం జరిగింది, ఆయన రవిని కలిశారా, ఈ విషయాలు మనతో మాట్లాడటానికి సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్ గోస్ట్ విజయ్ మనతో పాటు ఉన్నారు. విజయ్ గారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం విజయ్ గారు. నమస్కారం అండి. సార్, ఐ బొమ్మ సెన్సేషనల్గా ఉంది, సెన్సేషనల్ అవుతుంది కేసు. దానికి సంబంధించి చాలా మన వీడియోస్ కూడా మాట్లాడాము. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకున్నట్టయితే లాయర్లు, అడ్వకేట్లు ఎవరైతే ఉన్నారో కొంతమంది కలిసే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఒక పక్క రిమాండ్ రిపోర్ట్ కూడా అయింది. దీనికి సంబంధించే మీరు ఈరోజు సిసిఎస్కి వెళ్ళి రవిని కలిసే ప్రయత్నం చేశారు అన్నట్టుగా మాకు తెలుస్తుంది. దానికి సంబంధించి మీతో క్లారిఫికేషన్ దీంతో మాట్లాడదామని మీకు కాల్ చేశాం సార్. నిజంగా ఏం జరిగింది, దీనికి సంబంధించి మీరు రవిని కలిశారా అంటే ఏం చెప్తారు మీరు? బేసిక్గా 2-3 రోజుల నుంచి కూడా అంటే మనం దీని గురించి మాట్లాడుతూనే ఉన్నాం. ఈ క్రమంలో కొన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత, కొంతమంది స్టేట్మెంట్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఎన్కౌంటర్ చేయాలి, లేదంటే ఇంకోటి చేయాలి. సో ఈ కేస్ గ్రావిటీ ఏంటి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఇదేందో పూర్తిగా ఒకటి మీద పడిపోయి వీళ్ళ మీద ఉన్న మచ్చలు అన్నీ దాచిపెట్టుకుని అవతలకి తాటాకులు కట్టడానికి వెళ్తున్న ఫిల్మ్ ఇండస్ట్రీని చూసిన తర్వాత, సో ఆఫ్ కోర్స్ ఇప్పుడు నేను వెళ్ళి పూర్తిగా ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కేస్ మన సౌత్ ఇండియాకి తీసుకుంటే కనుక ఈ టైప్ ఆఫ్ కేసెస్ బేసిక్గా ఇలాంటి కేసులు ఏంటంటే ఒక క్రైమ్ సిండికేట్ కానివ్వండి, ఒక ఆర్గనైజేషన్, ఒక నెట్వర్క్ ఎలా రన్ అవుద్ది. బేసిక్గా నేనేంటి డే 1 నుంచి కూడా నాది అనాలిసిస్ చేసే ముందు నేను చాలా రీసెర్చ్ చేసుకుంటా ఎవ్రీ టాపిక్ మీద కూడా. చెప్పాలంటే నేను ఇంతకుముందు చాలా క్రిమినల్స్ని కలిసి ఇట్లా ఏంటంటే ఇప్పుడు రామ్ గోపాలవరం గారు క్రిమినల్స్ కలిసేది ఎందుకంటే సినిమాలు తీయడానికి అయితే కనుక నేను ప్రజలకి సంబంధించి అవేర్నెస్ వీడియోస్ చేయడానికి కూడా కొన్ని నెట్వర్క్స్ ఎలా ఉంటాయి అని చెప్పి నాకు నేనుగా కూడా వెళ్ళి నాకు నేను ఇన్వెస్టిగేషన్ చేసుకునే ఉంటాయి ప్రజెంట్ అంటే చాలా సబ్జెక్ట్స్లో. ఓకే, అదే టాపిక్లో రవిని కలవడానికి వెళ్ళా నేను. ఓకే, వెళ్ళినప్పుడు డిసిపి కవిత మేడం ఆవిడని కలవడానికి వెళ్ళినప్పుడు కూడా రవిని అప్పుడు చూసారు అక్కడ? చూసాను. ఓకే, చూసినప్పుడు రూమ్ టు రూమ్ అతన్ని అంటే ఇంట్రాగేషన్ ఏదో సంథింగ్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ గుర్తుపట్టారు మీరు ఎలా ఉన్నాడు అంటే? హీజ్ ఓకే అంతా ఎందుకంటే ఎవ్రీథింగ్ యూనో ఒకసారి అరెస్ట్ అయిన తర్వాత సైబర్ క్రైమ్ స్టేషన్లో ఇన్వెస్టిగేషన్స్ అవి నడుస్తూ ఉంటాయి. నాకు తెలిసి అతను చూసినప్పుడు కోఆపరేట్ చేస్తున్నట్టుగానే కనపడుతుంది వాళ్ళకి. ఓకే, అతను అంత ఇదిగా మనం ఒక క్రిమినల్ ట్రీట్ చేసినట్టుగా కూడా వాళ్ళు ఏం ట్రీట్మెంట్ అలా ఏం లేదు. కానీ ఒక ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంటే చూడంగానే రవి మీరు ఫోటోలే చూసారు, అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే ఏ డ్రెస్ వేసుకున్నాడు, ఎలా ఉన్నాడు, ఏంటంటే లైక్ హుడీ కైండ్ ఆఫ్ డ్రెస్, టీ షర్ట్ వేసుకున్నట్టున్నాడు. సో అంటే గుర్తుపెట్టే అంటే మనకి అది ఎప్పుడో ఓల్డ్ ఫోటో అనుకుంటా ఎవ్రీవన్ మనం చూసేది. రియాలిటీకి ఒకటేసారి చూడంగానే మనం ఏమైనా గుర్తుపట్టలేము. ఓకే, కొంచెం డిఫరెంట్ గానే ఉన్నాడు. అది జస్ట్ 1 minute అట్లా పాస్ బై అయ్యాడు, తీసుకుని వెళ్తున్నారు అటు ఇటు ఏదో మాట్లాడుతూ తీసుకుని వెళ్తున్నారు. ఓకే, దాని తర్వాత కలిసే ప్రయత్నం గురించి నేను ట్రై చేయడం జరిగింది. ఓకే, అంటే ఇప్పుడు 5 రోజులు 3 రోజులు కస్టడీగా ఎందుకు కలవాలనుకున్న దాని మీద కూడా చాలా మంది కొంతమంది కేసుకి సంబంధించి కొంతమంది లాయర్లు కలుస్తున్నారు. మీరు ఒక సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్ గా ఈ సెన్సేషనల్ కేసు కాబట్టి అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఓకే, ఏదైనా సెన్సేషన్ కేసు వచ్చినప్పుడు, ఏదైనా మార్కెట్లో సొసైటీలో ఏ కేసు వచ్చినా టీవీలో సెన్సేషన్ అయింది. 8 బృందాలు గాలింపు చర్యలు చేపట్టినాయి అంటే ఒక బృందం కూడా స్టేషన్ నుంచి వెళ్ళదు బేసిక్గా. ఆ మీడియా హైప్స్ కేసుకు సంబంధించి
డీటెయిల్ ఏమి ఉండదు, ఆ సెక్షన్లు గిక్షన్లు అంత పెడతారు తప్పితే అసలు దాని బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి, దానికి సంబంధించి ఆ నెట్వర్క్ ఏంటి ఒక్కడో ఎక్స్ప్లెయిన్ చేయడు ఎవరికి. సో ఆ పూర్తిగా నెట్వర్క్ కానివ్వండి ఇది కానీ ప్రజలకి తెలిసినప్పుడే కదా జాగ్రత్తలు పడేది. ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, రీసెంట్గా మనం చూసుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా కేసులు ఏంటంటే ఓ ప్రెస్ మీట్ పెట్ట ఏం ఉంటలా, వస్తున్నారు అశ్వత్థామ కుంజరా అతహత అన్నట్టు సగం సగం చెప్తున్నారు, మిగిలిన అన్ని ఇన్వెస్టిగేషన్లు అంటారు, అయిపోయింది. వాడిని కోర్టుకి వేస్తారు, బెయిల్ వస్తుంది, బెయిల్ వచ్చింది, బెయిల్ వచ్చి అందరూ మర్చిపోతారు, మళ్ళీ ఇంకో దరిద్రం స్టార్ట్ అవుద్ది టీవీలో ఏదో ఒకటి, ఇట్లాంటి జరుగుతూనే ఉన్నాయి కదా బేసిక్గా. అంటే పూర్తిగా ఒక సబ్జెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎవరు ఉండరు. ఇప్పుడు ఒక అడ్వకేట్నే తీసుకోండి, ఇప్పుడు ఐబొమ్మ రవికి బేసిక్గా ఎవరైనా సరే బెయిల్ వేయడానికి వెళ్తారు, వెళ్ళిన తర్వాత వాళ్ళ మోటివ్ ఎలా ఉంటుంది, అతను బయటికి తీసుకురావాలి, ఆ కేసుల నుంచి బయట వేయాలి, ఆయన మోటివ్, ఎందుకంటే ఆయన జాబ్ అది. అవును, ఎవరి జాబ్, అడ్వకేట్ జాబ్. ఒక పోలీస్ జాబ్ ఎలా ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ చేయాలి, అతనికి కన్విక్షన్ ఇవ్వాలి, మీడియా ట్రయల్స్ తో పని లేదు ఆయనకి, ఇది పోలీస్ డిపార్ట్మెంట్ కి, వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. ప్రజలకు సంబంధించి ఏం జరిగింది అని తెలియాలంటే ఎవడో చెప్తాడు, ఎవడో చెప్పడం. ఓకే, సో ఎప్పటికీ కూడా ఇలాంటి కేసులన్నీ కూడా ఎట్టే పోతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఐబొమ్మ రవి దాని వెనక వాళ్ళ అతనే కాకుండా నెట్వర్క్స్ కూడా ఉండుంటాయి. బేసిక్గా ఒక ఐబొమ్మ రవి అనే వ్యక్తి పోలీసులకి ఇచ్చే కన్ఫెషన్ ఒకలాగా ఉంటుంది, కౌన్సిల్కి ఇచ్చే కన్ఫెషన్ ఒకలాగా ఉంటుంది, మెన్ టు మెన్ మాట్లాడినప్పుడు ఒకలాగా ఉంటుంది బేసిక్గా. సో సార్ ఇలాంటివి మేము అఫీషియల్ రికార్డ్ ప్రకారం చెప్పలేం కదా, అవును, దీని వెనకమాల ఇలాంటి పొలిటీషియన్స్ ఉంటారు. ఇప్పుడు మాదేవ్ బుక్ చూసినట్లయితే ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు, ఏది మాదేవ్ బుక్ కేసులు చూసినట్లయితే పొలిటీషియన్స్ ఉన్నారు. సో ఇలా అని చెప్పి అఫీషియల్ రికార్డ్స్ లో చెప్పినా కూడా అక్కడ రాయరు, అడ్వకేట్కి తెలిసిన అవసరం లేదు ఆయనకి, ఆయన బెయిల్ నుంచి బయటికి తీసుకురావడమే కదా కావాల్సింది. సో ఈ ఇన్వెస్టిగేటివ్గా మనం వెళ్ళినప్పుడు ఏంటంటే, సరే గురు నీ గురించి ఇట్లా మనం మాటలు మెన్ టు మెన్ టాక్ జరిగినప్పుడు 5 నిమిషాల సమయం దొరకపోదా, ఇది కూడా డీసీపీ గారికి ఎక్స్ప్లెయిన్ చేద్దాం, ఎందుకంటే ఇలాంటి వాటి గురించి చెబితే పూర్తిగా చెప్పాలి, సగం సగం చెప్పి ఆపకూడదు కదా. సో యాజ్ ఏ కన్సర్న్ సిటిజన్ గా మేడం ఇలాంటి పర్మిషన్ ఉండదు నాకు తెలుసు, కస్టడీలో ఉన్నప్పుడు బేసిక్గా కౌన్సిల్కే ఇస్తారు, అడ్వకేట్స్కే ఇస్తారు అది. సో మనం వెళ్ళి మేడం ఒక 5 minutes టైం ఇస్తే కనుక ఇఫ్ ఇన్ కేస్ అతనికి ఇప్పుడు వాళ్ళ ఫాదర్ సపోర్ట్ చేయట్లేదు బేసిక్గా, చాలా మంది అడ్వకేట్స్ కూడా కేసు మేము తీసుకున్నాం అని చెప్పి అనవసరమైన ఈ యొక్క హైప్ అనేది క్రియేట్ అవుతుంది, ఏది పెడితే అది మాట్లాడుతూ ఉన్నారు. సో ఇది కాంప్లికేటెడ్ కేసు. సో వెళ్ళినప్పుడు ఇన్ కేసు అతను ఒక్కడే కాబట్టి ఏమైనా లీగల్ సపోర్ట్ ఏమైనా కావాలా నీకు అని అతను చెప్తే గనక నేను అడగను, అవును అతను అడిగితే మనం ఏమన్నా ప్రొవైడ్ చేయగలుగుతాం. యాక్చువల్గా ఏంటంటే మీకు దానికి సంబంధించి మాట్లాడదాం, ఎందుకంటే మీకు లీగల్ కౌన్సిల్, ఎందుకంటే చాలా కేసులు అంటే ఐటీకి సంబంధించి చాలా కేసుల్లో మీరు లీగల్ కౌన్సిల్ ఉంది మీకు, దానికి సంబంధించి మీరు చాలా సక్సెస్ కూడా చేసి చూపించారు. బట్ ఎందుకు తీసుకోకూడదు అనిపించలేదా? నాది లీగల్, అతను నేను ఆ మోటివ్ తో వెళ్ళలేదు, నా మోటివ్ ఇదే. నాట్ ఓన్లీ హియర్, నేను జస్ట్ అంటే దాంట్లో అసలు వెనక ఏమున్నాయి ఏంటి అనేది తెలుసుకునే, నేను ఇంతకు ముందు ఇలాంటి కేసులు జరిగినా నా సొంత డబ్బులతో నేను ఎవరి మీద ఆధారపడకుండా నాకు నేనే వెళ్ళిపోయి నాకు నేనే ఇన్వెస్టిగేషన్ చేసుకొని నాకు నేనే ఒక రిపోర్ట్ ఏది చెప్పినా ఈ రోజుకి ప్రజలకి అర్థమయ్యేలా చెప్పే ప్రతి అవేర్నెస్ వీడియోకి సంబంధించి నా హార్డ్ వర్క్ ఉంటుంది, అదే మోటివ్తో వెళ్ళా. అప్పుడు అతని మీద, ఎందుకంటే అందరూ కలిసి మీద పడిపోయారు కదా రవి మీద, సో ఒకవేళ అతను హెల్ప్ అడిగితే కౌన్సిల్ కావాలంటే నా సొంత ఇంట్లో నుంచి తీసుకురాను, ద బెస్ట్ అడ్వకేట్స్ ఎవరున్నారు బాబు ఇదిగోండి ఈ కేసు పరంగా ఇది అని చెప్పి చూపించి వాళ్ళు చేసుకుంటారు, మనకు సంబంధం ఉండదు, అది అడగడానికి వెళ్ళలేదు. బస్ ఆ నెట్వర్క్ని అర్థం చేసుకోవడానికి, ఎందుకంటే దానివల్ల ఇప్పుడు పోలీసులు దేని మీద వర్క్ చేస్తారు మీరు చెప్పండి. పోలీస్ డిపార్ట్మెంట్ ఒక క్రైమ్ ఏం జరిగింది, ఒక ఎఫ్ఐఆర్ ఏంటి, ఆ ఎఫ్ఐఆర్ కి సంబంధించే ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. ఇంకేమైనా పేర్లు వచ్చినా కూడా కంప్లైంట్ లేనప్పుడు పోలీసులు యాక్షన్ ఎట్లా తీసుకుంటారు? తీసుకోకూడదు కదా. దానికి సంబంధించి కంప్లైంట్ లెటర్ లో ఏముంది, దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఏంటి, వాళ్ళకి లభించిన ఆధారాలు ఏంటి, ఇవే తీసుకుంటారు. సో అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ అనేది తెలియాలి కదా. తెలిసినప్పుడే అసలు నెట్వర్క్ ఏంటి, అసలు వాళ్ళని బ్రేక్ చేయాలంటే ఎవడ కంప్లైంట్ పెట్టాలి, అసలు ముందుకు రావాలంటే ఏం చేయాలి, మీకు అర్థమైంది కదా ఎవరు ఉంటారు అనేది. లాస్ట్ కి ప్రతి ఒక్క ఇలాంటి స్కామ్ లో ఎవరు ఉంటారు అనేది, స్కామ్ ఇన్ ద సెన్స్ ఇలాంటి ఆర్డర్ లో. ఇప్పుడు రవికి స్టేజ్ 1 లోనే ఉన్నాడు, ఇంకా స్టేజ్ 2 లేదంటే లేయర్ 1 లేయర్ 2 అంటే ఒక డిస్ట్రిబ్యూషన్ లో, అంటే ఒక పబ్లిషింగ్ లో. నేను అంటుంది టెలిగ్రామ్ దగ్గర నుంచి మూవీ అప్లోడ్ చేసే దగ్గర నుంచి లెక్క ఇట్లా నేను ఈ యొక్క టాప్ లెవెల్ హైరార్కీలో రవి ఒక వర్కరే,
అంతే. అది మనం చూసినట్లయితే గంటల వ్యవధిలోనే మళ్ళీ ఇంకోసారి అప్ అవును. అయిపోయింది కదా website. ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ మేము క్లోజ్ చేసామన్న తర్వాత వెంటనే మళ్ళీ మేము మీరు చేస్తే మేము మళ్ళీ వస్తాం అన్నట్టుగా బయటకు వచ్చారు. సో ఇటువంటి నా స్టడీలో ఏంటంటే ఇటువంటి క్రైమ్స్లో ఏంటంటే రవి పైన ఉన్నోడికి రవికి పెద్ద కనెక్షన్స్ కూడా ఉండవు బేసిక్గా. చాలా సీక్రెటివ్గా ఉంటుంది అనమాట ఈ సొసైటీస్ అన్ని కూడా. ఆ మెయిల్ కమ్యూనికేషన్ ఎన్క్రిప్టెడ్ ఉంటాయి, మాట్లాడుకునే విధానం, ఫేస్ మొహాలు చూయించుకోరు, వాయిస్ చేంజర్స్ యూజ్ చేస్తారు. ఇక్కడ వాయిస్ చేంజర్ పెట్టుకొని అవతల వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా ఈవెన్ వాళ్ళ ఒరిజినల్ వాయిస్ ను కూడా అవతల వాళ్ళకి అంత గుట్టుగా ఉంటారు అనమాట. టెక్నాలజీని యూజ్ చేస్తే అలా ఉంటారు. పచ్చిగా చెప్పాలంటే అట్లా గుట్టుగా ఉంటారు అనమాట. సో రవికి ఇంకా అప్పర్గా అంటే ఇతనితో వర్క్ చేసేవాళ్ళు తెలుసు కానీ ఇంత పైన ఉన్న వాళ్ళు కూడా తెలియపోవచ్చు కదా. సో ఇట్లా ఈ సిండికేట్ని అర్థం చేసుకోవాలంటే అతనికి తెలియదు నాకు తెలుసు కదా, దాన్ని ఎట్లా బ్రేక్ చేయాలి ఏంటంటే కొంత నాకు ఐడియా రావాలి. అంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేయరు కదా, ఎందుకంటే ఎఫ్ఐఆర్ లేదు కదా. ఎఫ్ఐఆర్ లో ఎంతవరకు ఉందో అంతవరకే చేస్తారు. సో మనం చేసుకుంటే అది ప్రజలకు ఉపయోగపడిద్ది కదా కనీసం అట్లన్నా. సో ఆ కాంటెక్స్ట్ లో వెళ్ళడం నిజాలు తెలుస్తాయి. సో ఆ కాంటెక్స్ట్ లో వెళ్ళడం జరిగింది. కలిసి ఉంటే ఒక 5 నిమిషాలు మాట్లాడి పర్మిషన్ అడిగాను, కానీ అక్కడ అంతా హడావిడి ఉంది, ప్రొహిబిటెడ్ జోన్ లాగా తయారు చేశారు అంతా. సరే మా మంచిగానే రెస్పాండ్ అయ్యారు. ఇక తర్వాత నేను వచ్చేయడం జరిగింది. ఐ విల్ ట్రై, మళ్ళీ రేపు వెళ్ళాలని ట్రై చేస్తాను. ఓకే, అసలు ఏం గమనించారు మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత? చూస్తే అక్కడ చాలా మంది మీడియా మొత్తం సెన్సేషనల్ అయ్యేదలకి లాయర్లు, మీడియా, దాంతోపాటు మిగతా వాళ్ళు అందరూ కూడా వచ్చిన. అంటే మీరు ఏం గమనించారు, ఏంటి దీనికి సంబంధించి అంటే ఏం చెప్తారు? అంటే కేసుకి సంబంధించి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అనేది నడుస్తూ ఉంది. అంటే ఇప్పుడు కస్టడీకి అనేది తీసుకున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. దాంట్లో ఇంకా ఏం డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయినాయి, ఈడీ ఇన్వాల్వ్ అయిందా లేదా అన్ని కూడా ఈ రూమర్స్ అనేది ఇప్పటికీ తెలీదు. బట్ వాళ్ళు వస్తే గానీ మనం చెప్పలేము. సో దీనిలో మనం తీసుకున్నట్లయితే విజయ్ గారు, ఒక్కసారి మీరు కేసు ఫాలో అవుతున్నారు, పూర్తిగా దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కూడా మీరు చేశారు. ఒక్కసారి చూస్తే అసలు రవికి సంబంధించి ఈ కేసుకు సంబంధించి రిమాండ్ రిపోర్ట్లో ఏముంది, దాంతోపాటు అతని మీద ఎన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, అసలు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఈ ఎఫ్ఐఆర్లు ఏదైతే ఉన్నాయి పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందా, ఏం చెప్తారు మీరు? సో మనం తీసుకుంటే రీసెంట్గా 5 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. ఈ 5 ఎఫ్ఐఆర్లో ఇప్పుడు 18/7/2025 ఓకే, అది రీసెంట్ గా వచ్చిన కంప్లైంట్ ఇది. దీనిలో క్లియర్ గా ఫిలిం ఛాంబర్స్, హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి ఏ వెబ్సైట్ ఇచ్చారు అంటే దీన్ని కూడా ఇంక్లూడ్ చేశారనమాట రిమాండ్ రిపోర్ట్ లో నంబర్ ని, ఈ యొక్క ఎఫ్ఐఆర్ నెంబర్ ని. ఇక్కడ ఉన్న ఎఫ్ఐఆర్ నెంబర్ 1292/2025 ని ఇంక్లూడ్ చేశారు. దీనిలో మీరు చూస్తే తమిళ్ బ్లాస్టర్స్ అనే వెబ్సైట్ కానివ్వండి, తమిళ్ .bu అనే వెబ్సైట్ ని చెప్పారు ఇక్కడ. ఓకే, అంతే తప్పితే ఫిలిం ఛాంబర్స్ సంబంధించిన ఈ యొక్క కంప్లైంట్ లో ఐబొమ్మకి సంబంధించి లింకులు ఏమీ పెట్టలేదు. మీరు చూస్తే ఓకే, ఇక్కడ కంప్లైంట్ లో చూడండి, మీరు కంప్లైంట్ లో కూడా ఎక్కడ కనపట్ల ఏది ఐబొమ్మకి సంబంధించి. ఓకే, బట్ ఇది ఎందుకు ఇంక్లూడ్ చేశారని అర్థం కాలే ఇంత పార్ట్ యూనో. కానీ ఎందుకంటే వాళ్ళు ఫిలిం ఛాంబర్స్ కూడా క్లియర్ గా ఏం చెప్పారు, ఈ 2 వెబ్సైట్స్ లో తమిళ్ బ్లాస్టర్స్ కానివ్వండి, తమిళ్ బూ అనే వెబ్సైట్లో కానివ్వండి, పబ్లిష్ అయితే ఈ కుబేరా సినిమా కానివ్వండి, ఇది మన రీసెంట్గా వచ్చింది కదా అక్కినేని నాగార్జున గారి సినిమా, అక్కడ పబ్లిష్ అవుతుంది అన్నారు. కానీ ఇక్కడ ఎక్కడ కూడా లింక్స్ ఇవ్వలేదా ఐబొమ్మకి సంబంధించి ఎక్కడ కూడా వీళ్ళు అంటే చెప్తున్నారు an illegal camcorded copy of కుబేరా. సో పైరేటెడ్ లింక్స్ యాజ్ ఫాలోస్ అని చెప్పి 2 ఇచ్చారు. దీనికి మరి దానికి ఎలా అంటే ఇన్వెస్టిగేషన్ లో మనం చూస్తాము. నెక్స్ట్ ఎఫ్ఐఆర్ వచ్చేసి ఇది ఒక ఎఫ్ఐఆర్ అనమాట, అది రీసెంట్ వన్. ఓకే, 7వ నెలలో వచ్చింది. దీని తర్వాత అరెస్ట్ జరిగింది కదా. అవును, దీనికి ముందున్న ఎఫ్ఐఆర్లు మనం చూస్తే ఓకే ఒకసారి చూద్దాం ఎఫ్ఐఆర్. సో ఇది 1042/2025 ఇది ఒకటి. ఇంకొక ఎఫ్ఐఆర్. ఈ ఎఫ్ఐఆర్ చూస్తే ఇది 6వ నెలలో పెట్టిన ఎఫ్ఐఆర్. ఓకే, సో 5/6/2025 ఎఫ్ఐఆర్. ఇది ఎవరు పెట్టారంటే సేమ్ ఎర్రా మనిందర్ బాబు గారు అని పెట్టారు. ఓకే, సో ఇది కూడా ఫిలిం ఛాంబర్స్ నుంచి వచ్చింది. ఇది కంప్లైంట్ తో పాటు ఫిలిం ఛాంబర్స్ వాళ్ళు ఈ లెటర్ మీద పంపించారు. ఓకే, దీనికి సేమ్ కూడా సేమ్ ఇది కూడా 5 మూవీ రూల్స్ ఉంది కదా దీంట్లో. ఇక్కడ చూడితే మనం మూవీ రూల్స్ ఉంది, మూవీ రూల్స్ తమిళ్ MV. ఇక్కడ కూడా ఐబొమ్మకి సంబంధించి ఈ ఎఫ్ఐఆర్ లో మనం చూస్తే ఎటువంటి ఐబొమ్మకి సంబంధించి ఏం లేదు. ఇక్కడ చెక్ చేసినా కూడా ఐబొమ్మ పేరు ఎక్కడ కూడా కనపడలేదు. ఈ ఎఫ్ఐఆర్ లో కూడా కనపడలా. మీరు చూస్తే ఇది హిట్ మూవీ అనుకుంటా ఇది. అవును.
సో ఇక్కడ కూడా లేదు ఇది ఐబొమ్మకి సంబంధించి ఎటువంటి ప్రస్తావన లేదు. ఓకే, నెక్స్ట్ ఇది కూడా రిమాండ్ రిపోర్ట్ లో ఇంక్లూడ్ చేశారు. ఓకే, ఏది ఈ యొక్క ఎఫ్ఐఆర్ కూడా. అవును, ఇది కూడా దాని వల్లే ఇతని అరెస్ట్ గురించి నేను మాట్లాడుతున్నా. ఓకే. సో ఇక్కడ చూస్తే ఇది 2025 ఫిబ్రవరిలో జరిగిన ఎఫ్ఐఆర్. 11వ తారీఖున. ఎస్, 11/2/2025. అప్పుడు తండేల్ అనే సినిమా వచ్చినప్పుడు మళ్ళా ఓకే అల్లు ఎంటర్టైన్మెంట్, ఇక్కడ చూస్తే అల్లు ఎంటర్టైన్మెంట్ LLP. సో అల్లు అరవింద్ గారికి సంబంధించింది అనుకుంటా కదా. అవునండి. సో వాళ్ళు ఇచ్చిన లింకుల్లో అయితే ఐబొమ్మ ఇక్కడ ఉంది. ఐబొమ్మ ఉంది. ఐబొమ్మ వాళ్ళు ఆ సినిమాని టెలికాస్ట్ చేశారు. చాలా ఉన్నాయి కదా మొత్తం అంతా. అంటే ఇక్కడ ఐబొమ్మనే కాకుండా మూవీ రూల్స్ కానివ్వండి, బప్పం ఉంది ఇక్కడ, బప్పం అన్ని ఉన్నాయి. అంటే బప్పం అని కూడా వాళ్ళకి సంబంధించింది. ఐబొమ్మ కానీ ఐబొమ్మవి 3 లింక్స్ అలా ఉన్నాయి ఇక్కడ. అంటే ఈ లింకుల్లో ఈ సినిమాలు ప్లే అయినాయి అని చెప్పేసి వాళ్ళు దీన్ని బ్లాక్ చేయండి అని చెప్పి అప్పుడు ఇచ్చారు. దీనిలో ఇక్కడ మెన్షన్ చేశారు ఏది ఈ ఎఫ్ఐఆర్ లో 10/2/2025. ఇంకోటి చూసినట్లయితే ఓకే చూద్దాం. చూస్తే ఇప్పుడు నాలుగోదే. అవునండి, 4th ఎఫ్ఐఆర్. అంటే ఇప్పుడు వరకు చూసిన 3 ఒక దాంట్లో ఐబొమ్మ, దాంతో పాటు బప్పం ఉన్నాయి. 3వ దాంట్లో ఉంది. మళ్ళా ఇక్కడ చూస్తే 17/9/2025. అవును, ఓకే. ఇక్కడ చూడండి షైన్ స్క్రీన్స్ ఇండియా LLP. అవును, దీంట్లో మనం చూస్తే ఇగోండి ఇక్కడ. సో ఐబొమ్మ అనే లింక్ ఒకటి ఉంది ఇక్కడ. ఐబొమ్మ లింక్ ఉంది, ప్లస్ మూవీ రూల్స్ ఉంది. అట్లనే తమిళ్ MV అనే ఈ యొక్క వెబ్సైట్ ఈ లింకులు ఇచ్చారు అప్పట్లో. ఓకే. సో ఈ లింకుల ద్వారా ఏ సినిమా ప్లే అయింది అంటున్నారు వీళ్ళు. సో కిష్కిందపూరి అనేది ఇక్కడ చూడండి. ఇక్కడ మెయిన్ మనం ఇవి అబ్జర్వ్ చేయాలి. ఓకే. HQ క్వాలిటీ, హై క్వాలిటీ ప్రింట్ ఆన్ ద ఇంటర్నెట్ అని రాశారు ఇక్కడ. హై క్వాలిటీ ప్రింట్. ఓకే. అంతే చెప్తే HD ప్రింట్ కాదు వాళ్ళు రాసింది. హై క్వాలిటీ ప్రింట్ అంటే థియేటర్ లోంచి సినిమాలు తీసేటప్పుడే చాలా మంచి కెమెరాతో తీసిన ప్రింట్ అయి ఉండదు. హై క్వాలిటీ, HD ప్రింట్ లేకపోతే డిజిటల్ ప్రింట్ అని చెప్పి అక్కడ మెన్షన్ చేసేవాళ్ళు కదా. ఓకే. సో ఇది కూడా, సో ఇక్కడ కూడా ఐబొమ్మ ఉంది 2 ఎఫ్ఐఆర్లో మనం చూస్తే. ఇంకోటి చూద్దాం. నెక్స్ట్ ఎఫ్ఐఆర్ మనం చూస్తే మొత్తం 5 ఎఫ్ఐఆర్లు. ఎందుకు దానిలో మెన్షన్ చేసింది కాబట్టి. సో రిమాండ్ రిపోర్ట్ లో ఉన్నాయి. సో ఇది 5వ ఎఫ్ఐఆర్ 38/2025. అదే హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ లో. ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిన వారు ఎవరంటే మళ్ళీ ఎర్ర మహేంద్ర బాబు గారు. అంటే ఫిల్మ్ ఛాంబర్ తరపు నుంచి అతనే పేరుతోనే వస్తుంది, ఆయనే చూస్తున్నట్టున్నారు. సో ఇది ఎప్పటిది 38/2025. అంటే మొన్న ఆగస్టులో రీసెంట్ వన్. అంటే ఇది రీసెంట్ ఎఫ్ఐఆర్ ఇది. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ చాలా క్లియర్ గా ఇక్కడ చూడండి. దీన్ని బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ. ఓకే. ఈ ఎఫ్ఐఆర్ ఎందుకు బాగా చూడమంటున్నా అంటే కరెక్ట్ గా అరెస్ట్ కి 2 నెలల ముందు, కరెక్ట్ గా అరెస్ట్ కి 2 నెలలు 3 నెలల ముందే కదా ఇది జరిగింది. 38/2025. ఈ అరెస్ట్ కు ముందు ఫిలిం ఛాంబర్స్ నుంచి ఈ 2 లెటర్స్ వెళ్తాయి. దీని మీద ఎఫ్ఐఆర్ చేస్తారు. దాని తర్వాత 2 months కి అరెస్ట్ అవుతాడు ఎవరు, రవి. దీనిలో క్లియర్ గా ఫిలిం ఛాంబర్స్ నుంచి మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. ఒక లెటర్ వెళ్తుంది అంటే, ఒక సినిమా పైరేటెడ్ వర్షన్ రిలీజ్ అవుతుంది అని అంటే ఫిలిం ఛాంబర్స్ ఏమేమి కంపెనీల మీద ఇవ్వాలి, ఏమేమి వెబ్సైట్స్ మీద ఇవ్వాలి. మేజర్గా మూవీ రూల్స్ కానివ్వండి, తమిళ్ రాకర్స్ కానివ్వండి, లేదా ఇంకోటి కానీ ఐబొమ్మ, బప్పం అందరినీ కలిపి రాయాలి. కానీ అరెస్ట్కి 2 నెలలు 3 నెలలు ముందు పర్టికులర్గా ఈ వెబ్సైట్ గురించే రాశారు ఇక్కడ. ఓన్లీ ఐబొమ్మ. ఇది మరి అంటే మిగిలిన వాటితో ప్రాబ్లం లేదేనా? అంటే వీటితో పాటు మిగతా వాటిలో కూడా వస్తున్నాయి కదా. అదే కదా, ఇది ఒకటి ఇచ్చోండి. ఇంత ముందు ఎఫ్ఐఆర్లు అన్నీ ఒక రకంగా ఉన్నాయి. అంటే అప్పుడు దానిలో ఆ సినిమాలు వచ్చి ఉండే వాళ్ళు చూసే టైంకి, అందుకని ఐబొమ్మ పెట్టి ఉండరు. కానీ పర్టికులర్గా ఈ కంప్లైంట్ అనేది ఐబొమ్మ పేరు మీద రిజిస్టర్ అవుద్ది ఇది. దీనిలో ఎక్కువగా వీళ్ళకి ఇదంతా స్టడీ చేసిన తర్వాత వీళ్ళ ప్రాబ్లం ఏమనిపించిందంటే, ఓటీటీకి సంబంధించిన మూవీస్ని ఐబొమ్మ పబ్లిష్ చేస్తుంది. ఆ నొప్పి ఎక్కడో కనపడుతుంది ఈ కంప్లైంట్లో. అంటే ఇచ్చిన వాళ్ళది ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి. మిగిలిన వాళ్ళతో ప్రాబ్లం లేదు, పైరేటెడ్ వర్షన్స్ వేస్తున్నారు, ఓకే. ఐబొమ్మకి సంబంధించి ఓకే ఈ యొక్క ఓటీటీస్ లో రిలీజ్ అయ్యే HD మూవీస్, ఐ మీన్ హై డెఫినిషన్ మూవీస్ ని కొన్ని టూల్స్ ద్వారా డౌన్లోడ్ చేసి వీడు దానిలో పెడుతున్నాడా, లేదంటే యాక్సెస్ ఇస్తున్నాడు ఓటీటీ చేసే. ఇప్పుడు బేసిక్ గా ప్రజలకు ఉన్న ప్రాబ్లం అదే కదా.
ఓటీటీలు అన్న పేరుతో మా రక్తాన్ని బీల్ చేస్తున్నారు, అవును. టికెట్ల రేట్లు పక్కన పెడితే రోజుకి 10 ఓటీటీలు మేము సబ్స్క్రైబ్ అయ్యి ఉన్నాం, నెల వచ్చేసరికి హౌస్ ఈఎంఐ బైక్ ఈఎంఐ కాకుండా వాళ్ళు ఒక కార్పొరేట్ మోనోపోలి అయిపోయి అవును. మా నుంచి రక్తం పీలుస్తున్నారని అన్నారు కదా. సో వాళ్ళకున్న ప్రాబ్లమా ఫిల్మ్ ఛాంబర్స్ ఉన్న ప్రాబ్లమా అని తెలియదు ఈ ఎఫ్ఐఆర్ లో మాత్రం. దీని తర్వాత అరెస్ట్ జరిగింది 2 months కి. ఓకే. అంటే మిగిలిన వాళ్ళు దొరకలేదు కానీ ఇతను ఈ ఎఫ్ఐఆర్ తర్వాత దొరికాడు. ఓకే విజయ్ గారు, ఇప్పుడైతే ఎఫ్ఐఆర్లో ఒకసారి చూసారు, అసలు ఎవరైతే రవి రిమాండ్ రిపోర్ట్లో అసలు వాళ్ళు ఏం చెప్పారు, ఏం చెప్తున్నారు అంటే చాలా మందికి అసలు రిమాండ్ రిపోర్ట్లో ఏమున్నాయి, ఏ సెక్షన్స్ ఉన్నాయి, ఎన్ని రోజులు శిక్ష పడుతుంది, ఎక్కడికి వెళ్తాడు, ఇవన్నీ కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఏముంది అసలు ఆ రిమాండ్ రిపోర్ట్లో? సో మనం చూస్తే రిమాండ్ రిపోర్ట్ సారాంశం ఇది. దీనిలో సమరీ ఆఫ్ రిమాండ్ రిపోర్ట్లో ఏంటంటే, దిస్ రిమాండ్ రిపోర్ట్ ఈస్ ఫ్రమ్ హైదరాబాద్ సైబర్ ఫైల్డ్ ఆన్ 15/11/2025. అవును, 15వ తారీఖు ఈ నెల. సో కేసు సంబంధించి 1555205 ఓకే అనే ఒక ఎఫ్ఐఆర్ కి సంబంధించి ఈ రవి అవును ఎమండి అందరూ రవి ఇమ్మడి రవి ఇమ్మడి కాదు, రవి ఇమంది. సో రవి ఇమంది running an online piracy, illegal betting and traffic diversion network using domain names అన్నారు. సో దీని అర్థం ఏంటంటే ఆన్లైన్ పైరసీ వెబ్సైట్స్ నడుపుతున్నాడు, ప్లస్ ఇల్లీగల్ బెట్టింగ్ ట్రాఫిక్ డైవర్షన్ నెట్వర్క్ యూజింగ్ మెనీ డొమైన్ నేమ్స్ అన్నాడు. అంటే దీనిలోకి మూవీ చూడటానికి వచ్చిన వాళ్ళని అక్కడ నుంచి ఇల్లీగల్ బెట్టింగ్ వైపు టర్న్ చేస్తున్నాడు. సో దానికి సంబంధించిన మెయిన్ ఎలిగేషన్స్ లో ఆపరేటింగ్ పైరసీ వెబ్సైట్స్ ఏంటి, ఐబొమ్మ, బప్పన్ టీవీ, iRada.com అండ్ మెనీ మోర్ ఎక్స్టెన్షన్స్ అంటే మనకి .fo.co.in అని చెప్పి లాస్ట్ ఎక్స్టెన్షన్స్ పెడతారు. ఓకే. ఈ కొన్ని వెబ్సైట్స్ తో ప్రజలు సినిమాలు చూడటానికి వెళ్ళినప్పుడు దానిలో పైరేటెడ్ మూవీస్ తో పాటు ఈ చూడటానికి వెళ్ళినప్పుడు ఈ యొక్క వెబ్సైట్ వేరే వెబ్సైట్ లోకి వెళ్తుంది, ఏది బెట్టింగ్ వెబ్సైట్ లోకి. ఆ బెట్టింగ్ వెబ్సైట్ లోకి ట్రాఫిక్ ని రీడివేట్ చేస్తున్నాడు. చూడటానికి వెళ్ళిన సినిమా కోసం వెళ్ళిన బెట్టింగ్ యాప్స్ వైపు వాళ్ళని తీసుకెళ్తున్నాడు. అంటే యాడ్స్ గా ఉంటాయి కదా ప్రతిదీ. ఇప్పుడు యూట్యూబ్ లో కూడా కొన్ని యాడ్స్ ఉంటాయి. ఇప్పుడు వాడికి రెవెన్యూ ఇస్తారు, ఇప్పుడు యూట్యూబ్ వాళ్ళు రెవెన్యూ ఇస్తారు, యాడ్లు వేసుకుంటాడు వాడు. ఆ యాడ్ మనం నొక్కినప్పుడు ఏమవుతుంది, వేరే దానికి వెళ్ళిద్ది. అవును. సో వీడియోకి యాడ్ కి సంబంధం ఉండదు బేసిక్ గా. సో అఫ్ కోర్స్ ఎందుకంటే వీడియో మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఒక యాడ్ని సినిమా మధ్యలో కానీ సినిమా స్టార్టింగ్ లో కానీ అంటే పాపప్ లాగా కాకుండా సినిమాతో కలిపి యాడ్ రన్ చేస్తే, కొన్ని వీడియోలు చూడండి మీరు, సినిమాతో కలిపి ఒక యాడ్ రన్ చేసాడు అనుకోండి, ఆడు ఎవడైతే అప్లోడ్ చేశాడో వాడికి తప్పు ఉంటుంది బేసిక్ గా. సినిమా పైన పాపప్ వచ్చింది అనుకోండి, పాపప్ ఇన్ ద సెన్స్ మనం ఆ సినిమా కోసం నొక్కుతుంటే వేరే దగ్గరికి వెళ్తుంది అని అంటే కనుక, సో వెబ్ డెవలపర్ అంటే అర్థం చేసుకోండి, ఇక్కడ వీడియో అప్లోడ్ చేసింది ఎవరు, వెబ్సైట్ ఎవరిది అనే 2 డిఫరెంట్ సినారియోస్. మళ్ళీ ఇదనొచ్చు అదేంటి వెబ్సైట్ కూడా ఆడిదే కదా అని. ఇక్కడ 2 సినారియోస్, వెబ్సైట్ వాడి రవి పేరు మీద ఉందా, వేరే వాడి పేరు మీద కొన్నాడా అనేది తర్వాత చూద్దాం, తెలియదు కదా. దానిలో వీడియోలు అప్లోడ్ చేసి రవి అయ్యి ఉండొచ్చు, దాని వెబ్సైట్ వేరే వాడి పేరు మీద కొని ఉండొచ్చు కదా. సో అక్కడ ఏంటి లీగల్ నేమ్ మ్యాటర్స్ కదా. సో ఇక్కడ చూస్తే హోస్టెడ్ ఈ 1xbet.com కానీ 1win ఎక్సెట్రా అని రాశారు, దాంతో కూడా పరిమ్యాచ్ కూడా ఉంది. ఓకే, దాని పేరు కూడా చెప్పాలి ప్రత్యేకంగా, అవి కూడా ఉంటాయి. సో ట్రాఫిక్ డైవర్షన్ టు బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ ప్లాట్ఫామ్స్ అకార్డింగ్ టు ద పోలీస్, ట్రాఫిక్ వాజ్ రౌటెడ్ త్రూ డొమైన్స్ ఇవి. సో ఈ డొమైన్స్ అనేవి కొనడం జరిగింది, ఈ డొమైన్స్ ద్వారా రౌట్ అయిన డొమైన్స్ ఇవి. ఓకే. సో ఇలా జరుగుతుంది. సో మూడవది ఏం చెప్పారు రిమాండ్ రిపోర్ట్ లో అంటే కోర్టులో అడిగేటప్పుడు, మనీ ట్రైల్ క్రిప్టో సంబంధించిన విషయం ఉంది, క్రిప్టోకి సంబంధించిన వాలెట్స్ ఉన్నాయి, అకౌంట్స్ ఉన్నాయి, బ్యాంక్ అకౌంట్స్ సీజ్ చేసాం, దీనికి సంబంధించి పెద్ద మనీ ట్రైల్ ఉంది, దీనికి సంబంధించి ఇల్లీగల్ బెట్టింగ్ వెబ్సైట్ల నుంచి డబ్బు వచ్చి ఉంది, పెద్ద డబ్బులు పేరు అదే హ్యాండ్స్ మారాయి. ఈ డబ్బునంతా క్రిప్టో వాలెట్ల నుంచి ఐసిఐసిఐ ఎన్ఆర్ఈ అకౌంట్ లైక్ ఎన్ఆర్ఎస్ యూజ్ చేస్తారు కదా, ఎన్ఆర్ఈ అకౌంట్ కి ఈ డబ్బులు వెళ్ళాయి. అంతేకాకుండా పేపాల్ యూజ్ చేశాడు, దానికి ఫేక్ పాన్ కార్డ్ పెట్టాడు. సో ఫేక్ పాన్ కార్డ్ గురించి వస్తుందండి, నెక్స్ట్ వస్తుంది. ఓకే. సో అనేది మూడోది. సో నాలుగోది వచ్చేసి ఇక్కడ వస్తుంది చూడండి, యూజ్ ఆఫ్ ఫేక్ ఐడెంటిటీ డాక్యుమెంట్స్. ఓకే. సో ఇక్కడ ఇది ఒకటి ఏం చెప్పారు, ఫేక్ పాన్ కార్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రహ్లాద్
వెళ్ళల్లా వాజ్ యూజ్డ్ ఫోటోగ్రాఫ్ వాజ్ చేంజ్డ్. అంటే ఒక పాన్ కార్డ్ పైన ఉన్న ఫోటోని మార్చి వేరే ఫోటో పెట్టి దాన్ని వెబ్సైట్లో కొనుగోలు అమ్మకానికి లైక్ ఈ డొమైన్స్ కొనడానికి కానీ ఎక్కడో యూజ్ చేశాడు అని చెప్పి రాశారు. నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏంటంటే ఈ పాన్ కార్డ్ ఇక్కడ చూడండి, ఫేక్ పాన్ కార్డ్ వాజ్ సబ్మిటెడ్ టు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అవర్ వెరిఫికేషన్ అన్నాడు. ఫేక్ ఒక పాన్ కార్డ్ పైన ఒక ఫోటో తీసి ఇంకో ఫోటో పెట్టాడు అనేది దీని అర్థం బేసిక్ గా, అది యాజ్ పర్ రిమాండ్ రిపోర్ట్. బట్ పాన్ కార్డ్ అనేది ఫేక్ ఎట్లా అయింది, దాని మీద నెంబర్ చేంజ్ అయితే ఫేక్ అయింది. అవును, ఫోటో చేంజ్ ఇన్ కేసు చెప్తున్నానండి, ఒక పాన్ కార్డ్ పైన నెంబర్ చేంజ్ చేశారు అనుకోండి, ఏదో వ్యాలిడ్ నెంబర్ ఉంటేనే కదా అవతల అది అథెంటికేషన్ అయ్యేది తీసుకునేది. దానికి ఈ పాన్ కార్డ్ని ఎందుకు చేంజ్ చేయటం ఏముంది, ఒక పాన్ కార్డ్ మీద కొట్టిన అయిపోద్ది కదా. అవును, పాయింట్ ఏంటంటే దీనిలో పాన్ కార్డ్ నెంబర్ ఉన్న ఫోటో చేంజ్, అది ఫోటో ఐడి ప్రూఫ్ కాదు. పాన్ కార్డ్ అనేది ఆధార్ కార్డ్ మీద చేంజ్ చేసినా సరే అనుకోవచ్చు. పాన్ కార్డ్ అనేది వెరిఫికేషన్ ప్రాసెస్ లో, ఇప్పుడు మనం పాన్ వెరిఫికేషన్ ప్రాసెస్ లో ఏంటి, ఫోటోతో అసలు సంబంధమే ఉండదు కదా. ఎవడ ఫోటో పెడితే నేను డైరెక్ట్ గా మన ట్రంప్ గారి ఫోటో పెట్టినా పెద్ద ప్రాబ్లం ఉంది. కానీ ఇది ఈ ఫేక్ ఐడెంటిటీ ప్రూఫ్ కింద దీన్ని ఎట్లా కన్సిడర్ చేశారు అనేది అర్థం కాలేదు ఇప్పటికి కూడా. సో అఫ్ కోర్స్ పోలీస్ టర్మినాలజీ వేరే ఉండొచ్చు, కానీ ఎంత ఆలోచించినా కూడా నాకు అర్థమైంది అదే. అర్థం కాలేదు, అర్థమైంది కానీ దాన్ని ఇప్పుడు మనం తప్పు పట్టకూడదు కదా. పోలీస్ వే వాళ్ళు ఏ రకంగా అన్ని రకాలు. ఇంకోటి ఏంటంటే థ్రెటనింగ్ ఇప్పుడు వరకు బలమైన ఏమి లేవు ఇక్కడ. చెప్తాను ఎందుకు లేవో. ఇక్కడ ఎందుకు లేవు అని అంటే తర్వాత జుడిషియరీలో ఈ వెబ్సైట్లు ibomma.com.tv, ఐరాదా అనేవి ఎవరు కొన్నారు, రవి అనే అతను తన స్వహస్తాలతో అంటే తన అకౌంట్ యూజ్ చేసి ఇవన్నీ కొని దాని డిజిటల్ ఎవిడెన్స్ లేదంటే లాగ్స్ ఉంటేనే యూనో అది బలంగా ఉంటుంది. అవును, లేదు అని అంటే ఈ యొక్క వెబ్సైట్స్ ని డైరెక్ట్ గా తనే యాక్సెస్ చేస్తున్నట్టుగా లాగ్లు కావాలి, పర్సనల్ గా ఇతనే యూజ్ చేస్తున్నట్టుగా లాగ్స్ అనేవి ఎక్వైర్ చేయాలి, లాగ్ ఫైల్స్. అవును, అది కొంచెం హార్డ్ వర్క్. అంటే పోలీసులు చాలా టఫ్ వర్క్ ఉంది దీనిలో మనం చూసినట్లయితే. ఎందుకంటే అది కౌన్సిల్ ఉంటారు కదా వాళ్ళకు కూడా. ఇక్కడ మెయిన్ ఇది చూడండి, ఇదో ఫన్నీ అయింది. థ్రెటనింగ్ ఈమెయిల్స్ హైలైటెడ్ సెక్షన్ సేస్ ద అక్యూజ్డ్ allegedly emailed the film industry saying stop focusing on our website otherwise we have to focus on you. దీన్ని ఎవడైనా వార్నింగ్ అని ఎవడన్నా అంటాడండి. ఇక్కడ ఏం రాశారు, ఒక హైలైటెడ్ సెక్షన్ రాశారు రిమాండ్ రిపోర్ట్ లో. ఏమనంటే బెదిరిస్తున్నాడు రవి. ఏమని బెదిరిస్తున్నాడంటే, మా మీద మీరు ఫోకస్ చేస్తే మేము మీ మీద ఫోకస్ చేయాల్సి ఉంటది, అదేదైతే మా మీద ఫోకస్ చేస్తే మిమ్మల్ని చంపుతాం, మా మీద ఫోకస్ చేస్తే మీకు కిడ్నాప్ చేస్తాం, మా మీద ఫోకస్ చేస్తే మీ బాంబు పెట్టి లేపేస్తాం, మా మీద ఫోకస్ చేస్తే మీ మీద కాల్పులు జరుపుతాం అనేది వార్నింగ్. ఇక్కడ మా మీద ఫోకస్ చేసి మేము మీ మీద ఫోకస్ చేస్తాం అన్నాడు. సో అది ఎట్లా థ్రెట్ అనేది నాకు అర్థం కాలేదు అది. సో ఇప్పుడు అంటే దీన్ని పర్టికులర్ గా ఈ లైన్ రాశారు. సో ఇవన్నీ బలంగా ఉండే కదా. ఇలాంటి లైన్ల మీద కేసులు నడపాలంటే కనుక తర్వాత నేను అంటే ఇక్కడ లెవెల్లో కేసు గ్రావిటీని గట్టిగా చూపించాలనుకుంటే అవి పనికిరావు అంటున్నాను నేను. అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుతున్నాం. మనం రెండోది చూస్తే ఇక్కడ చూడండి, సిటిజన్షిప్ ఇష్యూ. ఇక్కడ ఏమంటారు పోలీసులు, అతనికి బెయిల్ ఇస్తే గనక అతను దేశం వదిలి పారిపోతాడు. ఎందుకనంటే సెయింట్ కిట్స్ అండ్ నేవీ సిటిజన్షిప్ ఉంది. సో అతను అబ్స్కాండ్ అయిపోతాడు వదిలిపెడితే, లేదంటే కనుక అతనికి ఇస్తే గనక ముందు మమ్మల్ని ఇన్వెస్టిగేషన్ తీసుకొనివ్వండి. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారంటే వాళ్ళ కస్టడీ కోసం. అవును, కస్టడీకి ఇవ్వండి అని చెప్పే ప్రయత్నంలో రిమాండ్ రిపోర్ట్లు ఎన్ని చేస్తున్నారు అవన్నీ. ఎందుకంటే ఇవన్నీ అడుగుతారు కదా, మరి ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా. ఎందుకంటే అఫ్ కోర్స్ అయి ఉండొచ్చు రవి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఇంకా ప్రాబ్లమ్స్ ఏం చెప్పారు, హీ మే డిస్ట్రాయ్ డిజిటల్ ఎవిడెన్స్, he may deactivate and transfer domains, he may escape due to foreign citizenship, he may threaten witness ని బెదిరించవచ్చు, డొమైన్ నేమ్స్ చేంజ్ చేయొచ్చు, డియాక్టివేట్ చేయొచ్చు, డిజిటల్ ఎవిడెన్స్ మొత్తం డిస్ట్రాయ్ చేయొచ్చు, అంతేగాని డొమైన్ నేమ్స్ అన్ని చేసి బ్లాక్ చేసేసి ఏ ప్రూఫ్ లేకుండా చేయొచ్చు అన్నారు. సో వీటిలన్నిట్లో కూడా ఒకటే ఇంపార్టెంట్ పాయింట్ ఒకటే ఉంది దీనిలో, ఏది రిమాండ్ రిపోర్ట్ లో. ఆ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రవికి ఒకవేళ బెయిల్ ఇస్తే వేరే దేశపు పాస్పోర్ట్ ఉంది కదా, పారిపోయే ఛాన్స్ ఉంది. ఓకే, ఇవన్నీ చేస్తాడని మాత్రం నాకు డౌటే. ఎందుకు, ఆయన ఇప్పుడు కస్టడీలో ఉండగా కూడా ఈ వెబ్సైట్లు రన్ అవుతున్నాయి. అవును, డిజిటల్ ఎవిడెన్స్ డిస్ట్రాయ్ చేయాలంటే వాళ్ళకి సంబంధించిన వ్యక్తి అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళు డిస్ట్రాయ్ చేసేస్తారు కదా. ఎందుకు ఉంచుతారు,
రిమోట్ గానే డిస్ట్రాయ్ చేయొచ్చు కదా, అవును. అన్ని పాస్వర్డ్స్ ఐడీస్ ఉంటాయి కదా వాళ్ళ దగ్గర. అంటే ఆ వెబ్సైట్ని డొమైన్ ఆల్రెడీ చేంజ్ చేసి ఐరాదా రన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు డొమైన్ ఒకటేసారి డౌన్ చేశారు, దానికి సంబంధించిన క్రెడెన్షియల్స్ అటు కూడా ఉంటాయి కదా వాళ్ళ టీంలో, అవును. వాళ్ళు ఏం చేస్తారు కదా. సో అఫ్ కోర్స్ అతను కస్టడీ కావాలి కాబట్టి, మనకి ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ కావాలి కొంచెం కాబట్టి బలంగా ఉండాలి కాబట్టి మిగతా పెట్టారు. సో ఇప్పుడు కలెక్షన్ చేసి ఇప్పుడు క్లౌడ్ ప్లాట్ఫామ్ కి సంబంధించిన డేటా కానివ్వండి, ఆఫ్ కోర్స్ తను క్లౌడ్ ప్లాట్ఫామ్స్ ఎక్కువ పెట్టుకుంటాడు కాబట్టి, అంటే డిజిటల్ వాలెట్స్ వీటి మీద అవును. ఇవన్నీ ఎక్వైర్ చేసుకుంటున్నారు. సి ఓన్లీ వన్ థింగ్ ఐ వాంట్ టు సే హియర్, ఒక్క నిమిషం చెప్తాను. ఓకే. 15 days దాకా అడిగారు. ప్రీవియస్ ఎఫ్ఐఆర్స్ సంబంధించి 5 ఎఫ్ఐఆర్లు 4 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి 2025 వరకు. ఓకే. వాటిల్లో పెట్టిన సెక్షన్లు 66C, 66E, 66D అండ్ 318(4), 336(3), 342 ఇవన్నీ కార్పొరేట్ యాక్ట్స్ అండ్ ఇంకా ఉన్నాయి, చెప్తాను నేను. రెండోది అకార్డింగ్ టు పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇక్కడ చూస్తే ఓకే ఒక లార్జ్ ప్రైవేట్ నెట్వర్క్ ఇదంతా రన్ చేస్తున్నాడు. అట్లాగే హీ ఎర్న్ మనీ ఇల్లీగల్ మీన్స్ లో సిటిజన్షిప్. ఇక్కడ మనం చూసినట్లయితే వేరే కంట్రీ సిటిజన్షిప్ ఉంది ఎవరికి, మన ఇతనికి రవికి. ఓకే. ఈ ప్రాసెస్ లో సిటిజన్షిప్ బెయిల్ కస్టడీకి అదే ఇష్యూ అవ్వచ్చు అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. అవును. పోలీసులకి సంబంధించి బేసిక్ గా ఇతను రూల్ ఆఫ్ లా ఏంటి, ఎఫ్ఐఆర్ ఏంటి, దాని మీద ఇన్వెస్టిగేషన్. చాలా మంది మీడియా సంస్థల్లో ఏంటంటే మనం చూసింది కోట్లు, 1000 కోట్లు ఉన్నాయి, 100 కోట్లు ఉన్నాయి. 100 కోట్లు 1000 కోట్లు ఉన్నంత మాత్రాన ఒక ఎఫ్ఐఆర్ లేనప్పుడు, అంటే ఆ డబ్బుకి ఇల్లీగల్ బెట్టింగ్ వెబ్సైట్లకి సంబంధించి లేదంటే ఇక్కడ మోసపోయిన అకౌంట్లకు సంబంధించి సరైన ప్రూఫ్ లేనప్పుడు దట్ డజంట్ క్వాంటిఫై ఓకే, దాన్ని ప్రూవ్ చేయలేం కదా. అవును. సో వాటిల్ని ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారు పోలీసులు అనేది చూడాలి. ఓకే. సో మనం చూస్తే ఇక్కడ సెక్షన్ 66C, ఓకే, ఇక్కడ దీనికి సంబంధించి 3 సంవత్సరాల జైలు శిక్ష అని రాశారు. 66E కి సంబంధించి ప్రైవసీ, మిస్యూజ్ ఆఫ్ పర్సనల్ డేటా, అన్ఆథరైజ్డ్ యాక్సెస్ టు ప్రైవేట్ డివైజెస్, పబ్లిషింగ్ సమ్ వన్స్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్. ఈ సెక్షన్ మీకు ఎన్నట్టుంది, ఇది 66E. పొద్దున లెగిస్తే వైలేషన్ ఆఫ్ ప్రైవసీ, పొద్దున లెగిస్తే కామన్ పీపుల్ మీద రోజు జరిగే అత్యాచారం ఇది. ఏది, పబ్లిషింగ్ సమ్ వన్స్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్. ప్రతిరోజు కామన్ పీపుల్ మీద జరిగే అత్యాచారం. మనకు సంబంధించిన ఆడియో టేబుల్, అది ఎవడో సంబంధం ఉండదు, ఫలానా హీరోదని చెప్పేసి ఈ వీడియోను ఆడియోను తీసుకుని ఎవడో కూడా వస్తాడు, టెలికాస్ట్ చేసి పడేస్తారు. ఎవడు అప్రూవ్ చేస్తాడు? సెక్షన్ 66E అనేది ఇంత పెద్ద 3 సంవత్సరాల జైలు శిక్ష, కానీ ఫైన్ 2 లక్షల దాకా. మళ్ళీ మనకు సంబంధించిన డేటా ఫార్మా ఇండస్ట్రీ నుంచి, ఫార్మా కంపెనీస్ నుంచి, లేదంటే మెడికల్ షాపుల నుంచి, రోజు మనం వెళ్ళే రెస్టారెంట్ల నుంచి, సినిమా థియేటర్ల నుంచి రోజు డైలీ అండ్ గంట 1 మినిట్ టు మినిట్ బేసిస్ మీద మన డేటా అప్లోడ్ అవుతుంది. దాని గురించి ఎవరు పట్టించుకోరు. ఓకే. సో 66D, చీటింగ్ బై ఇంపర్సనేషన్ యూజింగ్ ఏ కంప్యూటర్. సో ఈ యొక్క యాప్స్ యూజ్ చేసి థర్డ్ పార్టీ యాప్స్ లోకి రీడివైడ్ చేసి ఇట్లా చేశారనే, దీనికి కూడా ఎంత ఇక్కడ చూస్తే 3 సంవత్సరాలు జైలు శిక్ష. సో సెక్షన్ 63, ఓకే, ఇది కాపీరైట్ ఇన్ఫ్రింటింగ్. సో పనిష్మెంట్ 6 months to 3 years అనేది ఉంది ఇక్కడ. నాన్ బెయిలబుల్ ఉంది 65, సెక్షన్ 65. ఓకే. సో రెండోది వచ్చేసి ఇక్కడ సెక్షన్ 318(4), ఓకే, ఆన్లైన్ కంప్యూటర్ చీటింగ్ ఒకటి రాశారు. 336(3), పబ్లిషింగ్ అండ్ ట్రాన్స్మిటింగ్ హార్మ్ఫుల్ కంటెంట్ అన్నారు, లైక్ సెక్షువల్లీ ఎక్స్ప్లిట్ కంటెంట్, రైట్. సో పాన్ వెబ్సైట్లకి ఇవన్నీ రీడివియేట్ అవుతుంది కదా, అందుకని అది రాశారు. సెక్షన్ 340(2) క్రిమినల్ ఇంటిమిడేషన్. సో సెండ్స్ థ్రెటనింగ్ ఈమెయిల్స్, అటెంప్టింగ్ టు స్కేర్ టు ఫోర్స్ సమ్వన్, ట్రై టు స్టాప్ సమ్వన్ ఎల్స్. సో ఇది, సో ఇది దీని టోటల్ ఆయన రిమాండ్ రిపోర్ట్ లో ఏముంది, దాంతో పాటు ఏ సెక్షన్స్ ఉన్నాయి, వాళ్ళు ఏం పెట్టారు అనేది. సో ఇక ఇది ఇవన్నీ ఎప్పుడు ప్రూవ్ అయితే దీనిలో సగం సెక్షన్స్ లేచిపోతాయి చూస్తుంటే, ఎందుకంటే ప్రాపర్ ఎవిడెన్స్ అనేది అంత ఈజీగా ఎక్వైర్ అవ్వదు. ఎందుకనంటే రీసెంట్ గా బీహార్ లో అశ్విని కుమార్, అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఇతను ఇన్ని ఎవిడెన్స్లు పెట్టుకొని ఇక్కడికి ఎలా వస్తాడు, బట్ వీళ్ళు ఎక్వైర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో సెక్షన్స్ అయితే పెట్టారు, పెడితే దానిలో డ్రాప్ అయ్యే సెక్షన్స్ ఉన్నాయి బేసిక్ గా. ఓకే.
అంటే ప్రతి ఒక్క సెక్షన్కి దానికి సంబంధించిన డిజిటల్ ఎవిడెన్స్ చాలా క్లీన్గా ఉండాలి. అక్వైర్ చేసుకునే లాగ్స్ కానివ్వండి, మీరు చూస్తే ఎగ్జాంపుల్ మీకు డిజిటల్గా మీకు ఒకటి చూపిస్తాను. మీకు ఎవిడెన్స్ వాట్ కైండ్ ఆఫ్ యూనో అంటే ఎలాంటి ఎంత ఇప్పుడు ఇది ఎవిడెన్స్ గురించి. ఓకే, ఈ టైప్ ఆఫ్ ఎవిడెన్సెస్ లైక్ యూనో ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ డొమైన్ ఓనర్షిప్ ప్రూఫ్ ఉంది ఎగ్జాంపుల్. ఓకే, దీనికి సంబంధించి ఏంటి, మనం ఆ పర్చేజ్ డొమైన్ ఇక్కడ చూడండి, హూ ఈస్ బిల్లింగ్ రికార్డ్స్, ఆ డొమైన్ కొనేటప్పుడు ఆ రికార్డ్స్ కానివ్వండి, రిజిస్టర్ అకౌంట్ లాగ్స్, పేమెంట్ రిసిప్ట్లు, ఇవన్నీ ఎక్కడో చేశాడు వేరే దేశంలో, అవన్నీ అక్వైర్ చేయాలి. అవన్నీ ల్యాప్టాప్ లో పెట్టుకుని అయితే ఉండడం నాకు తెలిసి ట్రైల్ మనీ ట్రైల్ అంటే చెప్తున్నా. ఇక్కడ ఏం రాసాం మనం, మిస్సింగ్ కేస్ బికమ్స్ వీక్. ఎప్పుడు ఆ డొమైన్స్ యూనో దాన్ని కరెక్ట్ గా ఎస్టాబ్లిష్ చేయలేకపోతే, ఈ వెబ్సైట్లు ఇతనే కొన్నది అనేది ప్రూవ్ చేయలేకపోతే మొత్తం అంతా కొలాప్స్ అయిపోతుంది. ఇది అయిపోయినట్టే ఇక్కడ. ఓకే ఓకే, రెండోది సర్వర్ లాగ్స్. ద అక్యూజ్డ్ ఆపరేటెడ్ అండ్ అప్లోడెడ్ మూవీస్ టు సర్వర్స్ అన్నారు. ఓకే, సర్వర్ లాగ్ కి సంబంధించి ఆ లాగిన్ యూనో అక్యూజ్డ్ డివైస్ ఎఫ్టిపి అండ్ యూనో ఎస్ఎఫ్టిపి లాగ్స్ ఉంటాయి దీనికి సంబంధించి. తర్వాత యూనో హోస్టింగ్ టైడ్ యూనో హోస్టింగ్ బిల్స్ ఉంటాయి, లేదంటే ఈ క్లౌడ్ స్టోరేజ్ యాక్సెస్ లో అకౌంట్స్ కి సంబంధించిన లాగ్ ఫైల్స్, ఇవన్నీ అఫీషియల్ గా చూపియాలి. అంటే అఫీషియల్ గా యూనో చాలా క్లియర్ గా అవన్నీ వీళ్ళు సబ్మిట్ చేయగలగాలి. ఇక్కడ ఏమవుద్దంటే ఇండియన్ పోలీస్ ఆల్వేస్ ఫెయిలియర్. ఇక్కడ మీరు చూడాల్సింది సర్వర్ కి సంబంధించిన లాగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇండియన్ పోలీస్ ఎప్పుడు కూడా ఇక్కడ ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే థర్డ్ పార్టీ సర్వర్లు కానివ్వండి, థర్డ్ పార్టీ ఈ యొక్క ప్లేయర్స్ కి సంబంధించిన లేదంటే పేమెంట్ సర్వీసెస్ కానివ్వండి, ఇండియన్ పోలీస్ కి రెస్పాండ్ అవ్వదు. ఓకే, అవ్వదు. వాళ్ళు చేసేదే ఇల్లీగల్ వ్యాపారం. అర్థమైంది కదా, వాళ్ళు చేసేది ఇల్లీగల్ వ్యాపారం. ఆ సర్వర్లో నడిచేదే ఈ దరిద్రం. సో వాళ్ళు ఎలా వస్తారు, దొంగోడు వచ్చి నేను ఎట్లా అవునండి వాడు దొంగ అని చెప్తాడు చెప్పడు. సో ఇక్కడ అందుకని ఇక్కడ రాసింది ఏంటి, ఇండియన్ పోలీస్ యూజువల్లీ ఫెయిల్స్ దేర్. సో ఇది 100% ఈ సర్వర్ లాక్ హోస్టింగ్ ప్రూఫ్స్ అనేవి దొరకవు. దొరికినా ఇగో మా దగ్గర ఉన్నాయని చెప్పినా అవి మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు పోలీసులకు సంబంధించి మనం సర్వర్ లాగ్ ని ఈ రకంగా ఎక్వైర్ చేసుకుందాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు పోలీసులు ఏం చేద్దాం అంటే, ఈ సర్వర్ కి సంబంధించి ఈ లాగ్స్ ఇట్లా రావు, మనం పని చేద్దాం, ఈ రకంగా బ్యాక్ డోర్ లో మనం ఇట్లా ఎక్వైర్ చేద్దాం అని చెప్పి ఎవిడెన్స్ పెట్టారు అనుకోండి. అవతలోడు ఇది తెలుసు కదా, అవి డైరెక్ట్ గా రావు, బ్యాక్ డోర్ నుంచి వచ్చినాయి అని. అప్పుడు కోర్టులో ఏం వాదిస్తారు, లేదండి అవి బ్యాక్ డోర్ నుంచి అసలు దానికి సంబంధం లేదు, దానికి అంత దమ్ము లేదు ఎవిడెన్స్ అని చెప్తారు కదా. వీళ్ళు దాచిన అవతలాడికి తెలుసు కదా. సో అక్కడైనా ఫెయిల్ అవుతుంది. సో ఎవిడెన్స్ ఆఫ్ అప్లోడింగ్ పైరేటెడ్ మూవీస్. సో యాష్ వాల్యూ కానివ్వండి, ఆ మూవీస్ కి సంబంధించి ఎక్కడి నుంచి అప్లోడ్, ఇవన్నీ కూడా తన పర్సనల్ ల్యాప్టాప్ లో ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ఈ పోలీస్ డు నాట్ హ్యావ్ అప్లోడ్ ప్రూఫ్. అప్లోడ్ ప్రూఫ్ అంటే ఇప్పుడు సినిమాని ఆ వెబ్సైట్ లోకి అప్లోడ్ చేసిన ల్యాప్టాప్, యూనో యాష్ వాల్యూ అవన్నీ, అంటే వాళ్ళు ఎవిడెన్స్ కలెక్ట్ చేసి యాష్ జనరేట్ చేస్తారు కదా, అవన్నీ క్లియర్ గా ఉండాలి. ట్రైల్ డిజిటల్ ఎవిడెన్స్ చాలా డిఫరెంట్ గా ఉంటుందండి. ఫిజికల్ ఎవిడెన్స్ లాగా ఏదన్నా పేపర్ పౌడర్ వెళ్ళేసి వెంగర్ మార్కులు ఇట్లా ఉండవండి. డిజిటల్ ఎవిడెన్స్ ఇంతే ఉంటది. అతను ఆపరేట్ చేస్తున్నట్టు ప్రూఫ్, అంటే ఇదంతా ఎస్టాబ్లిష్ చేసినా మళ్ళీ అతను ఆ టైంలో అతనే ఆపరేట్ వేరే వాడు యూజ్ చేయొచ్చు. సో ఇన్ని రకాలు అంటే తప్పించుకోవడానికి ఛాన్సులు వస్తాయి దీనిలో. అదే ప్రాబ్లం దీనిలో. అంటే మన పోలీస్ ని నేను ఇక్కడ ఏమంటలా, దే ఆర్ ట్రైయింగ్ దేర్ హార్డ్. బట్ ఎందుకంటే ఇప్పుడు అశ్విని కుమార్ కానివ్వండి అండ్ రవి కానివ్వండి, దే విల్ బ్యాక్ విత్ ఎ బిగ్ కౌన్సిల్. అవును, పెద్ద కౌన్సిల్ ఉంటది కదా, పెద్ద అడ్వకేట్ కౌన్సిల్ తో వస్తారు వాళ్ళు. అవును, ఇప్పుడు కామన్ మ్యాన్ అనుకోండి, ఇన్ని కేసులకి ఉరేసుకుని చచ్చిపోతాడు ముందు. ఈ సెక్షన్ ముందు దూకేస్తాడు, దగ్గరలోని బాగా దూకేస్తాడు, 100% దీన్ని గురిశిక్ష చేస్తారు అని చెప్పి బేసిక్ గా. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, హీల్ హ్యావ్ బంచ్ ఆఫ్ లాయర్స్. ఓకే, వాళ్ళు చేసినప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా చాలా మట్టికి వీళ్ళు అంటే ఇక్కడ ఇతను తెలియగలడు అంటలా, కానీ చాలా స్ట్రాంగ్ ఎవిడెన్స్ ని కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఏదో ఊరికే చేసాం కదా తీసాం కదా అంటే ఉండదు ఇక్కడ. సో ఓకే, ఇంకోటి వచ్చేసి బ్లాక్ చైన్ వాలెట్కి సంబంధించిన ఓనర్షిప్ ప్రూఫ్, ఎక్స్చేంజ్, కేవైసీ. ఇక్కడ
ఏది విత్డ్రాల్స్ పేమెంట్కి సంబంధించి విత్డ్రాల్ హిస్టరీ, ఈమెయిల్ కన్ఫర్మేషన్స్ ఇవన్నీ ఓకే, వాలెట్కి సంబంధించినవి. ఓకే. ఇక్కడ ఇండియాకి సంబంధించిన వాలెట్ లైక్ బినాన్స్ ఇట్లా ఉంటాయి కదా కొన్ని ఇండియాకి సంబంధించిన వాటితో ట్రాన్సాక్షన్స్ అయితే ఓకే, దే విల్ ప్రొవైడ్ ఎవ్రీ డీటెయిల్ మేబీ. అవును. బట్ ఇక్కడ ఈమెయిల్ కన్ఫర్మేషన్స్ అంటే ఇక్కడ ఎన్ఆర్ఈ అకౌంట్కి వచ్చింది కదా, ఈ బ్యాంక్ అకౌంట్కి. అవును. బ్యాంక్ అకౌంట్ నుంచి అది తీసి మళ్ళీ ఇటు నుంచి ఈడీ కానివ్వండి లేదంటే మన ఇన్వెస్టిగేట్ అడుగుతారు ఈ పేమెంట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది ఎస్టాబ్లిష్ చేయాలి. బ్లాక్ చైన్ వాలెట్ ఓనర్షిప్ ప్రూఫ్, ఆ అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది అనడానికి మళ్ళీ అది ఎస్టాబ్లిష్ చేయడం కష్టం అంటున్నాను నేను ఇక్కడ. ఎక్స్చేంజ్ కేవైసీ ఇక్కడ ఇవన్నీ రెస్పాండ్ అవ్వవు, అందరు రెస్పాండ్ అవ్వరు. ఇక్కడ పోలీసులకి ఆన్సర్ చేయరు, ఎందుకంటే దీనికి సంబంధించిన సర్వర్స్ అన్ని వేరే దేశాల్లో ఉంటాయి. దీనికి సంబంధించి మళ్ళీ వాళ్ళు చేయకపోతే కింద ఉన్నాయి విత్డ్రాలు, బ్యాంక్ అకౌంట్ కి సంబంధించి ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వచ్చినాయి, పైనుంచి బ్లాక్ చైన్ నుంచి లోగా అటు ఇటు తిరిగి బిట్ కాయిన్ మిక్సర్ లో తిరిగి వచ్చినాయి. పైన ఉన్న దాన్ని ఫస్ట్ మీ దగ్గర ప్రూఫ్ లేనప్పుడు కింద ఉన్న పేమెంట్ మీరు ప్రూవ్ చేయలేరు. లేదనంటే ఇప్పుడు చెప్తాడు అవును సార్ నా బ్లాక్ చైన్ లో నాకు ఏదో ట్రేడింగ్ చేస్తుంది 100 చెప్తాడు. లేదు నీకు వచ్చినాయి దీని ద్వారా, ఏది పలానా స్కామర్స్ ద్వారా, పలానా ఇల్లీగల్ బెట్టింగ్స్ ద్వారా, లేదంటే ఇల్లీగల్ ఒక టెర్రరిస్ట్ యూనో ఆర్గనైజేషన్ ద్వారా నీకు ఇలా వచ్చినాయి అనేది ఎస్టాబ్లిష్ చేయడం కొంచెం కష్టమైన పని. అది సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కూడా హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. డివైస్ సీజర్స్ యూనో ఇక్కడ చూస్తే ల్యాప్టాప్స్ కానివ్వండి అన్ని క్రియేట్ చేయాలి, హ్యాష్ వాల్యూ క్రియేట్ చేసి ఫారెన్సిక్. ఇక్కడ FSL రిపోర్ట్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది, ఫారెన్సిక్ ల్యాబొరేటరీస్ ది. సో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అలానే ఇక్కడ బ్రౌజర్ హిస్టరీ ఇవన్నీ, ఇక్కడ ఈమెయిల్ యాక్సెస్ ఇవన్నీ అంటే మళ్ళీ ఈమెయిల్ లో బెదిరించారు అనే మళ్ళీ కాన్సెప్ట్ వచ్చిందంటే అక్కడ బెదిరించింది ఏంటి? సింపుల్ గా ఒక మాటే కదా చెప్పింది, మీరు నా మీద ఫోకస్ చేస్తే ఫోకస్ చేస్తాం. అతను నా దగ్గర డేటా ఉంది అని అంటే దాన్ని కూడా మనం చెప్తున్నాం కదా, దాన్ని ఇంకో వంకరగా కూడా చెప్పొచ్చు. ఇంకైతే మనం లీగల్ కౌన్సిల్ అయి ఉంటే అది చెప్పేవాడిని, ఎగ్జాంపుల్ చెప్తున్నాం. సో ఐడెంటిటీ మిస్యూజ్ ఇలా ఉన్నాయి అనమాట. సో ఆ పాన్ కార్డుని చూపించి దీని మీద ఫోటో మార్చాడు, ఇది ఒక హై ప్రొఫైల్ కేసు, ఇది పైన ఫోటో మార్చి చేశాడు అని అన్నారు అనుకోండి, అది ఎక్కడ సబ్మిట్ చేశాడు అని అడుగుతారు జడ్జి గారు. పలానా వెబ్సైట్ లో కేవైసీ అప్రూవల్ కోసం ఒక దొంగ పాన్ కార్డే అనుకుందాం, ఆ వెబ్సైట్ కూడా చెప్పాలి కదా మీకు. అవును, మెటా ప్లాట్ఫామ్ లో చెప్పాలి కదా, అరే ఇది తప్పు చేస్తున్నాడు. ఎగ్జాక్ట్లీ, ఆ ప్లాట్ఫామ్స్ మీకు ఆన్సర్ చేయాలి కదా. అవునండి ఆ దొంగ పాస్వర్డ్ తీసుకొచ్చి మేము అంతా వెరిఫై చేసుకుని నిజంగానే ఇట్లా జరిగింది అని చెప్పి అంటే ఒకవేళ రెస్పాండ్ అయ్యి ఉండొచ్చు, కానీ అందరు రెస్పాండ్ అవ్వరు మీకు అంటున్నాను నేను. అవును అంటే దీంట్లో ఇన్ని అంటారు కదా, దీంట్లో ఇన్ని బొక్కలు ఉన్నాయి. సో థ్రెటనింగ్, కాపీరైట్ లాలు, సో ఇవి బేసిక్ గా మనం ఇక్కడ రవి ఇంటెలిజెంటా లేదంటే రవి చాలా కాంప్లికేటెడా, రవిని ఆ రకంగా చూడలేదు నేను. ఇక్కడ ఏ రకంగా చూస్తానంటే ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూవే చూస్తున్నాను నేను. ఓకే, ఎందుకంటే ప్రజలకి చాలా సమస్యలు ఉన్నాయి. అవును, ఇది ఒక బిగ్గెస్ట్ ఇష్యూయే కాదు. పైరేటెడ్ మూవీస్ కి సంబంధించి ఎప్పటి నుంచో ఉన్నాయి. మనం అనుకుంది పైరసీ అనేది 100% ఆగదు. ఈ రోజు రవిని అరెస్ట్ చేస్తే ఇంకొకటి వచ్చాడు, అదే ఇంకో వెబ్సైట్ అప్ అయింది కదా. అవును, అలానే ఐబొమ్మ మీద స్పెషల్ కాన్సన్ట్రేషన్ ఏంటి వీళ్ళకి? ఎందుకంటే ఒక టెర్రరిస్ట్ లాగా నేను వెళ్ళినప్పుడు అక్కడ చెప్తున్నారు దిస్ ఇస్ ప్రొహిబిటెడ్ ఏరియా. వైట్ ప్రొహిబిటెడ్ ఏరియా, ఈజ్ నాట్ అ టెర్రరిస్ట్. సిసిఎస్ ఆఫీస్ ప్రొహిబిటెడ్ ఏరియా, సిసిఎస్ అండ్ సైబర్ క్రైమ్స్. ఇది ఒక ప్రొహిబిటెడ్ ఏరియా అండి అని చెప్తారు. అదేంటి యాజ్ ఎ సివిలియన్ గా వస్తే ఏంటి అయితే ప్రొహిబిటెడ్ ఏరియా అంటారు ఏంటండి? హై ప్రొఫైల్ అయితే ఏంటి అయితే? పీపుల్ షుడ్ నో. అంటే దాన్ని ఇన్వెస్టిగేట్ తప్పే అంటే మనం ఇప్పుడు నేను పర్మిషన్ అడగడానికే కదా వెళ్ళింది. ఒక 5 minutes టైం ఇస్తే మాట్లాడతాను. సో నేను ప్రజలకు సంబంధించి నేను ఇట్లా ఈ రోజుకి నా అన్ని అవేర్నెస్ వీడియోస్ ఉంటాయి. సో ఐ వాంట్ టు నో హౌ ఇట్ వర్క్స్, వాట్ అంటే మీరు అట్లా కలవకూడదు కానీ మిమ్మల్ని పర్మిషన్ అడగడానికి వచ్చాను నేను. ఒక 5 minutes టైం ఇస్తే వెళ్ళి మాట్లాడతాం, ఎదురుగా ఉన్నాడు కాబట్టి. ఎందుకు అని అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈవిడితో స్టార్ట్ చేద్దాం. మన జాతీయ పక్షి ఏంటి అంటే నెమలి. ఈవిడ జాతీయ పక్షి కాదు కానీ ఈవిడ ఎలా చెప్పాలి అంటే బెట్టింగ్ వెబ్సైట్లకి ఈవిడ బ్రాండ్ అంబాసిడర్. అసలు ఈవిడ్ని ఎక్కడ మీకు కనపడలేదా అంటే నెలల తరబడి రోజుల తరబడి నెగాలేసి బాత్రూంలో ఉంటే 2 గంటలు బయట ఉండి అరెస్ట్ చేశారు రవిని. ఈవిడ్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇప్పుడు వరకు? ఈ జీత్ విన్ కంటే ముందు మేడం గురించి చెప్తా. 4 years బ్యాక్ అనుకుంటా, మన సివియానంద్ గారి టైంలోనే అప్పుడు
ఇలానే ఇల్లీగల్ బెట్టింగ్ వెబ్సైట్ యాడ్ల మీద వీటి మీద ఆయనే ఫస్ట్ అసలు చెప్తున్నా కదా ఇండియా వైడ్గా ఒక ఇల్లీగల్ బెట్టింగ్ వెబ్సైట్ మీద యాక్షన్ స్టార్ట్ అయింది సివి ఆనంద్ గారితోనే. అప్పటికి అసలు ఎవరికి తెలియదు. అప్పుడు మీరు చూస్తే టీవీ9 ఛానల్ ఒకటి బాగా కవర్ చేశారు అప్పుడు. ఏది ఆ వెబ్సైట్ పేరు వచ్చి ప్లేయిన్ ఎక్స్చేంజ్ అనే వెబ్సైట్. మేడం బ్రాండ్ అంబాసిడర్ ప్లేయిన్ ఎక్స్చేంజ్ కి. ఇటు సినిమాలు చేసేది ఇన్స్టాగ్రామ్ మొత్తం కూడా పూర్తిగా బెట్టింగ్ యాప్లకి బెట్టింగ్ వెబ్సైట్లకే కేటాయించింది ఈవిడ జీవితం అంతా కూడా, సగం జీవితం. పెచ్చగా డబ్బు పెచ్చ కోట్లలో తీసుకుంది ఈవిడ. ప్లేయిన్ ఎక్స్చేంజ్ వెబ్సైట్ కి ఈవిడ చెప్తున్నా కదా బ్రాండ్ అంబాసిడర్ కంటే ఎక్కువ. అసలు ఇక నిజంగా చెప్పాలంటే ఇలా జీత్ విన్ అని తీసేసి అక్కడ వీడి పేరేంటి ఏదో ఉంటది, వీడి పేరు అగర్వాల్, నిధి అగర్వాల్ అని పెట్టాలి. ఆ వెబ్సైట్ ని బ్లాక్ చేయించారు ఎవరు, సివి ఆనంద్ గారు. తర్వాత ఆ బెట్టింగ్ ఎక్స్చేంజ్ ఉండేది ఫస్ట్, దాన్ని తీసి ప్లేయిన్ ఎక్స్చేంజ్ వచ్చినట్టు ఉంది. లేదా ప్లేయిన్ ఎక్స్చేంజ్ పోయి బెట్టింగ్ ఎక్స్చేంజ్ వచ్చింది. తర్వాత స్కైన్ ఎక్స్చేంజ్ వచ్చింది. మేడం మాత్రం ఆపలా. పేర్లు ఎన్ని మారినా కానీ ఆవిడ మాత్రం మారదు. ప్రతి దానికి ఏమే అసలు చెప్తున్నా కదా ద బిగ్గెస్ట్ బ్రాండ్ అంబాసిడర్ బెట్టింగ్ వెబ్సైట్లకి. ఈవిడ దగ్గర మనీ ట్రైల్ దొరికిద్దా, రవి దగ్గర దొరికిద్దా తెలియక అడుగుతున్నాను నేను. ఎవరి దగ్గరికి వెళ్తే పట్టుకోవచ్చు కదా. ఈవిని అడగాలి కదా అసలు మీరు ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని ఇన్ని ఏది ఒకటిపోతే ఇంకోటి మారుస్తూనే ఉంది ఆవిడ కంపెనీలు. ఇన్ని కంపెనీలతో ఈవిడ ఎట్లా టై అయిపోతుంది. ఒక అగ్ర హీరోయిన్ ఈవిడ. అగ్ర హీరోలు చిరంజీవి గారితో కూడా ఈవిడ రోల్ చేసింది కదా రీసెంట్ గా. చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారితో కూడా చేసింది, చిరంజీవి గారితో కూడా చేసినట్టుంది ఏదో సినిమాలో. సో చెప్తున్నా ఈవెంట్కి అదే ట్రీట్మెంట్ ఇట్లేదేంటి. రవికి ప్రొహిబిటెడ్ ఏరియా హై సెక్యూరిటీ జోన్ చేసేసారు అక్కడ బషీర్బాగ్ లో. ఈవెంట్ అదే ట్రీట్మెంట్ ఇవ్వాలి, అలాంటి అరెస్టే చేయాలి కదా ఈవెంట్ని. ఎందుకు చేయలేదు ఈవెంట్ని అర్థం కాదు. అంటే ఏంటి అంటే ఇక్కడ ప్రాబ్లం ఒక ఐబొమ్మతోనేనా? ఒక నిమిషం, ఇక్కడ ప్రాబ్లము ఎవరికి ఉంది అనేది నాకు అర్థం కావట్లా. పోలీసులకా ఇండస్ట్రీకా ఎవరికా నాకు అర్థం కాదు. ఇక్కడ అదే నాకు చెప్తున్నా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ అడగడానికి అసలు తట్టుకోలేక క్వశ్చన్లు అడగడానికి వెళ్ళా. అసలు నీతో ఎవరికి ప్రాబ్లం ఉంది ఇప్పుడు? అంటే నువ్వు అంటే ఎవరైనా ముఠా అంతా కలిసి నిన్ను టార్గెట్ చేశారు. ఎందుకంటే ఇన్ని వెబ్సైట్లు ఉండగా నీ వెబ్సైట్ మీద ఎందుకు పడ్డారు? ఎఫ్ఐఆర్లు చూస్తే లాస్ట్ ఎఫ్ఐఆర్ కూడా ఐబొమ్మ మీదే ఉంది, మిగిలిన వెబ్సైట్ల మీద కాన్సన్ట్రేషన్ తగ్గించారు. అది ఓటీటీ ప్లాట్ఫామ్లకు సంబంధించిన ఈ పెద్ద అమెజాన్, ఎందుకంటే అన్ని అమెరికన్ కంపెనీస్ కాబట్టి వీడు కొంచెం ఎక్కువ చేస్తున్నాడు, వీడిని దొక్కేయాలి, మిగిలిన మాత్రం ఉండాలి అనే ఇదిలో నిన్ను టార్గెట్ చేశారా ఏంటి? అది ఆడో ఒక రవియే చెప్పగలడు కదా. సో ఆ యాంగిల్స్ ఈ అన్ని అంటే చెప్తున్న డౌట్స్. ఎందుకంటే ఇతని మీద మాత్రమే కాన్సన్ట్రేట్ ఎందుకు చేశారు, మిగిలిన వాళ్ళ మీద ఎందుకు చేయట్లా, అదే డౌట్ వస్తుంది. సో ఆ రెండో తీసుకుంటే ఇతను తెలుసు కదా యాంటీ నేషనల్ స్టేట్మెంట్ చేయడంలో ఫస్ట్ హిందూ ధర్మం గురించి ఈ దరిద్రుడు ఫస్ట్ నుంచి కూడా అసలు ఎట్లా నవ్వుతాడు చూడండి. వీడిని చాలా మంది కూడా తెలుగు ప్రజలు చెప్పుతో కొడదామని చూస్తున్నారు. ఎందుకంటే సార్ నేను అనలిస్ట్ అయినా సరే ఐఎమ్ బోర్న్ హిందూ. అవును, యూనో ఐఎమ్ బోర్న్ హిందూ, ఐ లవ్ మై రిలీజియన్ అండ్ యూనో అంటే ఒక రాడికల్ కైండ్ ఆఫ్ ఐడియాలజీ కాదు. బట్ పీపుల్ వెన్ మేక్ మోకరీ చూసి నీ ధర్మం ఇది అని చెప్పి మోకరీ చేసినప్పుడు ఐఎమ్ బోర్న్ హిందూ కోపం వస్తుంది కదా సార్. ఎంత ప్రొఫెషనల్ అయినా తట్టుకోలేకపోతున్నాం ఒకసారి. ఎవరినైనా ఆపుకుంటా, వీడి మొహం చూస్తే మాత్రం చెప్పు తీసుకుని కొట్టాలనిపిస్తుంది. వీడి బతుకంతా కూడా చేసింది ఏంటంటే ఇల్లీగల్ బెట్టింగ్. లైక్ ఎవరు వీడు ఇన్ ద సెన్స్ ప్రకాష్ రాజ్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దగ్గుబాటి రాణా. రమ్మీ జంగిల్ అనే వెబ్సైట్ ని వీళ్ళు ప్రమోట్ చేశారు. వీడికి ఆ ట్రీట్మెంట్ ఎందుకు ఇలా అంటే ఒకటేసారి అరెస్ట్ చేసి ఆ బాత్రూంలో ఉన్నప్పుడు 2 hours వెయిట్ చేసి ఒకవేళ ప్రకాష్ రాజు స్నానం చేస్తున్నా అలాంటి అరెస్ట్ ఇతన్ని ఎందుకు చేయలేదు ఇప్పటికీ? దగ్గుబాటి రాణా గారిని ఎందుకు అరెస్ట్ చేయలే ఇప్పటివరకు? ఎందుకు? వీళ్ళు కూడా ఇల్లీగల్ బెట్టింగ్ వెబ్సైట్లకు సంబంధించిన వాళ్ళే కదా. డోంట్ నో. హర్ష సాయి గురించి చెప్పక్కర్లేక అసలు మొత్తం బెట్టింగ్ రాజా మనోడు. బెట్టింగ్ రాజా ఏం చెప్పారు ఆ రోజున? చాలా బాధ్యతగా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నా అని చెప్పిండు ఆయన చాలా వీడియోలో. అదే చెప్పింది ఆయన, బాధ్యతతో. మళ్ళీ ప్రజలు చూడండి ఇక్కడ ఎక్కడ రియాక్ట్ అవ్వాలో ప్రజలకు అర్థం కావట్లేదు, ఎక్కడ ఎలా రియాక్ట్. నా బాధ అదే. మళ్ళీ ఈయన 10,000 20,000 ఇచ్చేసరికి ఆయన దేవుడు అన్నారు ఆ రోజున. అవును చెప్తున్నా. మళ్ళా కేసులు అయినాయి. అప్పుడు ఇల్లీగల్ బెట్టింగ్ వెబ్సైట్ల గురించి వచ్చినాయి. మళ్ళీ ప్రజలందరూ నేను ఆ రోజున ఒక మీడియా సంస్థతో చెప్పా, ఏమంటే 4 రోజులు ముచ్చట ఉంటుంది, 5వ రోజు నుంచి మళ్ళీ ఈయన 10,000 కనుక రోడ్డు మీద ఎవరికైనా ప్రసాదంగా ఇచ్చాడంటే మళ్ళీ ఆయనకి 1,000,000 వ్యూస్ అన్న.
వచ్చినాయి. అదే అంటే ఇప్పుడు ఆపేసినట్టున్నాడు, ఇప్పుడు చేయట్లేదు. ఇంతకు ముందు చేసాడు కదా, అవును, ప్రజలు చచ్చిపోయారు కదా, అరెస్ట్ లేదు. ఇదేంటి మెట్రో గురించి, మెట్రో పైన 1x బ్యాట్ అని చెప్పి ఇవి వేసారు. అన్వేష్ మాట్లాడాడు వచ్చి, ఇమీడియట్ గా అన్వేష్ పైన కేసు పెట్టాడు. అంటే ఈ అరెస్ట్ కి సంబంధించి అంటే ఒక ఐబొమ్మని ఎందుకు అరెస్ట్ చేశారు అంటే మెయిన్ కారణాలు మీరు రిమాండ్ రిపోర్ట్ లో చాలా రాశారు. అవును, దానిలో ఎక్కువగా ఏమి చూపిస్తున్నారు కోర్టుకి, వీడికి సంబంధించి ఇల్లీగల్ బెట్టింగ్ వెబ్సైట్లు వాటికి సంబంధాలు ఉన్నాయి, క్రిప్టో కరెన్సీల ద్వారా కొన్ని కోట్ల ట్రాన్సాక్షన్ జరిగింది, డబ్బు ట్రాన్సాక్షన్ జరిగింది, వచ్చిన ప్రజల్ని ఈ సినిమాల పేరుతో చాలా మందిని డైవర్ట్ చేసి ఈ యొక్క బెట్టింగ్ వెబ్సైట్ తీసుకెళ్తున్నాడు అని అన్నారు. సో బెట్టింగ్ భూతం అనేది చాలా పెద్ద భూతం. అలాంటప్పుడు ఇప్పుడు నేను చూపించిన ప్రతి ఒక్కడు అదే బెట్టింగ్ భూతంలో ఉన్నాడే కదా, ఆ బెట్టింగ్ భూతాన్ని అందరి మీద ప్రయోగించిన వాడే కదా. వాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళలేదు అసలు, వాళ్ళని మీరు ఎందుకు పట్టుకోలేకపోయారు, వాళ్ళతో ఇలాగా ఎవరైతే ఇమ్మండి రవిని ట్రీట్ చేసినట్టుగా వాళ్ళని మీరు ఎందుకు ట్రీట్ చేయలేకపోయారు? అంటే ఇదే ట్రీట్మెంట్ రవికి ఇచ్చిన ట్రీట్మెంట్ వాళ్ళకు కూడా ఇవ్వాల. ఇప్పుడు నేను అనేది ఏంటంటే రవి కేసులో ఇప్పుడు నేను చెప్పిన ఇల్లీగల్ బెట్టింగ్ తీసేస్తే నేను అదే చేసింది. ఇప్పుడు రవిని ఎందుకు మీరు వెళ్ళారు కలవడానికి సిపి ఆఫీస్కి అని అంటే, కమిషనర్ ఆఫీస్కి వెళ్ళామంటే, సైబర్ క్రైమ్ ఇట్లాంటి విషయాలు కనుక్కోండి. అసలు ఏంటి నీ నెట్వర్క్ ఏంది సార్, ఇది పరిస్థితి, ఇట్లా అందరూ నీ మీద పడుతున్నారు, మొత్తం నిన్ను ఎన్కౌంటర్ చేయాలంటున్నారు, స్పెసిఫిక్ గా నిన్నే ఎన్కౌంటర్ చేయాలంటున్నారు, దగ్గుబాటు రాణాని ఎన్కౌంటర్ చేయమంటలా, ప్రకాష్ రాజ్ని ఎన్కౌంటర్ చేయమంటలా, లేదంటే ఈ బ్రాండ్ అంబాసిడర్ నిధి అగర్వాల్ కొన్ని కోట్లు తీసుకున్నారు ఈ ప్రమోషన్లకి, వాళ్ళని కాకుండా నీ మీద ఎందుకు అది అడగడానికి వెళ్ళా. సో నేను ప్రశ్నిస్తుంది అదే. ఇప్పుడు రవికి సంబంధించిన కేసులు ఇల్లీగల్ బెట్టింగ్ కానివ్వండి, ఇది కానీ ఇది చెత్త తీసాం అనుకోండి, ఉన్నదేంటి పైరేటెడ్ మూవీస్. పైరేటెడ్ మూవీస్ సంబంధించి ఏది సినిమాలు కెమెరా ప్రింట్లు అది రోజువారీగా 20 సంవత్సరాల నుంచి చేసే కేసే కదా. రోడ్డు మీద వెళ్తుంటే సీడీలు అమ్ముతుంటాడు, దొంగ సీడీలు అమ్ముకునేవాడు కేసే కదా అది. కాదండి, బస్సుల్లో కూడా డైరెక్ట్ గా కొత్త సినిమాలు వేసేస్తా ఉంది. అవును, బస్సుల్లో ట్రావెల్స్ బస్సుల్లో కూడా దొంగ సీడీలు వేసి సినిమాలు చూపించారు, వాళ్ళ మీద కూడా ఇలా ఈ కేసు. కాదండి, VHS క్యాసెట్లు వచ్చినప్పటి నుంచి కూడా మనం మీ విజయవాడ టు లేదంటే బెంగళూరు కానీ ఇటు వెళ్ళేటప్పుడు VRL పెద్ద పెద్ద ఈ బ్రాండెడ్ బస్ కంపెనీస్ వాళ్ళే డైరెక్ట్ పైరేటెడ్ వేసి పాడేసేవాళ్ళు. సినిమా 2 రోజుల క్రితం సినిమా వస్తే 3వ రోజు బస్సులో ప్లే. వాళ్ళ ఎవరి మీద లేదు, ఈ స్పెషల్ ఏంటి ఇతని మీద, అదే నేను అడుగుతున్నా. దీని వెనక ఏమన్నా ఇంకా ఏదైనా ఉందా? ఎందుకంత ఇది నేను అనుకోవడం. దానికి సంబంధించి కూడా ఎవరైతే పెద్ద పెద్ద అగ్ర హీరోలు అందరూ వచ్చి పెద్ద ప్రెస్ మీట్ పెట్టి ఒక దావుద్ ఇబ్రహీంనో లేకపోతే వేరే వాళ్ళని చోటరాజన్ని పట్టుకున్నంత బెళ్ళపిచ్చారు అంటే అసలు ఏంటి, ఎందుకంత కూడా జనాలకు అర్థం కాదు. నా యాంగిల్ అదే. నేను ఇప్పటికైనా నేనేమంటాను, రవి క్రిమినల్ కింద చూస్తాను నేను ఇప్పటికీ కూడా. అవును, మీరు ముందు రవిని దేవుడిని చేయొద్దు అని కూడా మీరు మాట్లాడారు. రవిని దేవుడిని చేయొద్దు, రవి క్రిమినలే. ఇప్పుడు రీసెంట్ గా ఒక వీడియో వస్తుంది, ఏది నేను తప్పు చేశాను, తప్పుడు మార్గం ఎంచుకున్నాను, అదంతా కూడా అతనిది కాదు. అది వీడియో ఎవడో ఏ వీడియో చేసి పెట్టాడు, కానీ దాని గురించి ఇతను ఎప్పుడు ఎలాబరేషన్ ఇవ్వలేదు. బట్ మనం చూస్తే అతను తప్పు చేశాడు, క్లియర్ గా చేశాడు. కానీ దాన్ని విడివిడిగా మనం చూస్తే ఇల్లీగల్ బెట్టింగ్ ని వేరుగా, రెండు కలిపితేనో ఇది పెద్ద కేసు లాగా ఉంది. ఇల్లీగల్ బెట్టింగ్ ని వేరుగా ఆలోచిస్తూ ఈ పైరసీని వేరుగా ఆలోచించినప్పుడు దొంగ సీడీలు ఆల్రెడీ ఉన్నాయి, అయ్యే కేసులు పడతాయి పబ్లిషింగ్ కింద. ఓకే, ఇటు చూస్తేనేమో ఇల్లీగల్ బెట్టింగ్ అంటారా, ఈ కేసులకు సంబంధం ఉన్న వాళ్ళందరినీ ఇప్పుడు ఫోటోల్లో చూసాం. అవును, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళ పరిస్థితి ఏంటి? అవును, అంటే ఊరికే ఫర్ ఎ ఫ్యూ మనం పెడతాం. ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు కదా. అవును, సో ఒక 4-5 తీసుకుని ఎంతమంది ఉన్నారు. వీళ్ళందరికీ ఇవ్వని ట్రీట్మెంట్ రవికి స్పెషల్గా ఎందుకు ఇచ్చారు అంటే ఛాలెంజ్ విసిరింది అందుక. ఛాలెంజ్ ఏముంది, దమ్ముంటే పట్టుకో అన్నాడు. అది బూతులేం తిట్టలేదు కదా. ఇన్ కేస్ నా దగ్గర పోలీసులకు సంబంధించిన డేటా ఉంది అన్నాడు. ఏం డేటా ఉంది అంటే ఇలాంటి వెబ్సైట్స్ ద్వారా ఏదైనా అక్వైర్ చేసి ఉంటాడు. ఇంకా భయపడాల్సిన అవసరం ఏముంది, ఏం సంబంధించిన ఏముంటాయి, ఇంకా ఏముంటాయి. సో భయపడాల్సిన పని కూడా లేదు, ఇంకా డిపార్ట్మెంట్లో ఉన్నది అది మెయిన్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఎందుకంటే మమ్మల్ని బెదిరించాడు లేదనంటే కనుక
మాకు సంబంధించిన వీడియోలు ఆడియోలు ఉన్నాయి అన్నారు కదా, అవును. అది వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసేవారు. సరే వాట్ ఎవర్ అది, ఎందుకంటే ఇన్ కేసు అలా కన్సర్న్ తీసుకొని ఉండొచ్చు, బట్ అయినా కూడా ఇంత ఫ్రేమ్ వర్క్ అవసరం లేదు కదా అంటున్నా. ఇట్లా కాబట్టి ఫ్రేమ్ లో పెట్టి ఇంత ఇంత ఫ్రేమ్ లో అవసరం లేదు. ప్లస్ వీళ్ళు చూడండి ఇక్కడ అసలు వీళ్ళని చూస్తే, వీళ్ళని ఒకసారి జూమ్ చేయండి సార్. ఇట్లా వీళ్ళని దగ్గరుండి సజ్జనర్ గారిని తీస్తే పక్కకి, సజ్జనర్ గారిని తీసేయండి అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ని, వీళ్ళందరూ కూడా చిరంజీవి గారిని కాదు, ఎందుకంటే అంటే ఇండస్ట్రీని అనుకోండి, ఒక ఇండస్ట్రీని చిరంజీవి గారు అని వీళ్ళని కాదు, ఒక ఇండస్ట్రీకి సంబంధించి ఐపీఎస్ ఆఫీసర్ల మీద వచ్చబోసారు. ఆ వచ్చలో ఐపీఎస్ ఆఫీసర్ లెగుస్తాడు బయటికి. ఒక సినిమాలో ఐపీఎస్ ఆఫీసర్ని బట్టలు ఉడదీస్తాడు. గవర్నమెంట్ యూనో పోలీస్ డిపార్ట్మెంట్ మోకరీ చేస్తాడు. డబ్బు ఉంటే సీఎంను కొనొచ్చు, పిఎం అయిపోవచ్చు, ఎవరినైనా చూసే ఉంటారు కదా, పోలీస్ స్టేషన్లు కొనేస్తాడు. నేను ఇప్పుడు వరకు ఐఎమ్ 41, ఇప్పటి వరకు ఇండియాలో ఏ సినిమాలో చూడాల ఆ రేంజ్లో, ఏది పూర్తిగా పోలీస్ స్టేషన్లు కొనే పంచాయతీ చెప్తున్నాం. పోలీసులు వచ్చబోసిన సంఘటనలు నేను చూడలే ఇప్పుడు కూడా. అలాంటి సినిమాలు తీసిన వాళ్ళని కూడా సజ్జనర్ గారు పక్కన పెట్టుకొని వాళ్ళ గురించి కష్టపడుతుంటే అదొకటి చూడలేకపోతున్నా నేను. రెండోది వచ్చి ఇక్కడ రాజమౌళి గారు ఉన్నాడా, ఈయన మహానుభావుడు. నిన్న చూసాం కదా, మనం అనుకున్న గంటకే హిందూ ధర్మం గురించి మోకరీ చేస్తాడు. అది కూడా ఒకసారి చూద్దాం, ఆ వీడియోస్ ప్లే చేద్దాం అండి ఒకసారి. వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ మీద వచ్చబోసినా కూడా వీళ్ళకి ఎందుకు ఇంత సపోర్ట్ చేస్తుంది డిపార్ట్మెంట్ అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అసలు. ఇది వెనక్కి రండి, ఇది సో ఒకసారి సౌండ్ ఆఫ్ చేయండి ఇక్కడ. ఓకే, ఇక్కడ కలేజా మూవీ ఇది. అక్కడ ఏంటది, ఇంగ్లీష్ మూవీ. అది యాజ్ ఇట్ ఈస్, మీరు చూస్తే యాజ్ ఇట్ ఈస్ కదా ఇది. సో ఒక్క నిమిషం ఉంచండి. ఇది బాస్ వాయిస్ ఇందా, ఒక్క నిమిషం. ఇక్కడ ఒకసారి అక్కడ వాయిస్ ఆన్ చేయండి. Art itself is a copy. If I take a sequence from an English film and put it very badly in my film, ఈ మహానుభావుడు ఏం చెప్తున్నాడు అని ఒకసారి ఫస్ట్ నుంచి పెట్టండి. ఈ మహానుభావుడు ధర్మాన్ని నిన్న వచ్చి హనుమంతుల వారి గురించి తప్పేముంది అని అంటే, ఒక్కోసారి ఏమవుద్దని ఆల్రెడీ హిందువులు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. నాలాంటి వాళ్ళు బేసిక్గా మా పని మేము చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. చాలా అక్రమాలు జరుగుతున్నాయి కదా హిందువుల పట్ల, బంగ్లాదేశ్లో ఇట్లా జరుగుతుంది అట్లా జరుగుతుంటే అఫ్కోర్స్ జరుగుతుంది, బాధ అనిపించింది. కాముగా మేము ఏదో తలకాయించుకుని పోతున్నాం, ఎందుకంటే అవి చూడాల్సిన శక్తి మనకు లేదు. కానీ ఎదురుకొన్న ఈ దరిద్రుడు కూడా వచ్చి మాట్లాడుతుంటే కోపం వస్తుంది. అంటే చెప్తున్నా, పొద్దున్న లేస్తే ఈ సినిమాలే చూస్తుంటాం మనం. చూస్తూ ఉంటే దేవుడి పేరు చెప్తాడు, దేవుడు నాకు ఇది అంటాడు, మళ్ళీ సాయంత్రం వచ్చేసి దేవుడు ఇది అని అంటాడు. అంటే చెప్తున్నా, అతను అమ్మ అన్న నీ అమ్మ అన్నట్టు అనిపించింది ఆ రోజున. ఎందుకంటే అతని మాట కూడా ఇప్పుడు చాలా ఆలోచించి సినిమాలు తీస్తాడు అంటారు, ప్రతి సెకండ్ ఒక చిన్న మూమెంట్ని కూడా. అలాంటి కామెంట్ చేసినప్పుడు బాధ అనిపించింది. ఈ ప్రబుద్ధుడు ఏం చెప్తాడు ఇక్కడ, art itself is a copy. ఆర్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ కాపీ. అంటే ఆర్టిస్టులను కూడా అరెస్ట్ చేస్తారా? ఎగ్జాంపుల్ ఎవరో అంటారు కదా, కామెంట్స్ లో అంటారు, అంటే ఆర్టిస్టులను కూడా అరెస్ట్ చేస్తారా ఏది ఐబొమ్మకి సంబంధించి? లైక్ యునో లైక్ జస్ట్ కిడింగ్. అంటే ఇంకోటి ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకసారి సౌండ్ కావాలా? సౌండ్ కావాలి. ఇక్కడ త్రివిక్రమ్ గారు ఏం చెప్తున్నారు అంటే, ఒక ఎగ్జాంపుల్ అంటే సినిమా రాయడం చాలా ఈజీ, ఇంగ్లీష్ సినిమాలు 4 చూసి తెలుగు సినిమా రాసి పడేస్తే అయిపోయింది, మేము అదే చేసేవాళ్ళం అని చెప్తున్నారు. ఈయనేమో కాపీ చేయడం ఒక ఆర్ట్ అని చెప్తున్నాడు. ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు వీళ్ళంతా నేను చెప్తుంది. సో అట్లని ఇప్పుడు ఒకసారి సౌండ్ తగ్గించండి. సో ఇక్కడ చూడండి, సౌండ్ తగ్గించారు, రైట్. ఇక్కడ ఏగా మూవీ ఉంది, పూర్తిగా కాక్రోచ్ అనేది ఉంటది కదా, కాక్రోచ్ అనే సినిమాను పూర్తిగా కాపీ, మన కాపీ క్యాట్ ఎవరు, మన పైరెట్ స్టార్ రాజమౌళి, పైరెట్ స్టార్. తర్వాత కలేజా మూవీ, సబ్రీనా మూవీ, సేమ్ టు సేమ్. ఓకే, యాజ్ ఇట్ ఈజ్ అంటారు కదా, దింపేశారు. సో ఇక్కడ మర్యాద రామన్నకు సంబంధించి కూడా ఇంగ్లీష్ మూవీ సంబంధించిన సీన్స్. ఓకే, ఇది కూడా చూడండి, ఇక్కడ అదైతే ట్రైన్, ఇది అయితే కారు, సంథింగ్ ఇట్లా. సో ఇలాంటివి మనం చూస్తే చాలా మూవీస్, ఒకటి కాదు
తెలుగు ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారు, మేము సినిమాలు చేస్తున్నాం, చాలా బడ్జెట్లు పెడుతున్నాం, 1000 కోట్లు పెట్టి చేస్తాం, మాకు ఇట్లా ఖర్చు అవుతుంది. ఏం సినిమాలు తెస్తున్నారు మీరు? అవతల ఇంగ్లీష్ సినిమాలని కాపీ కొట్టుకొని వచ్చి ఇక్కడ డబ్బింగ్ చేసినట్టు ఉంది. అంటే కొంచెం ఎంప్రవైజ్ చేసేసి మీ ఆర్టిస్ట్ తెలివితేటలని ఎంప్రవైజ్ చూపించి ప్రజల దగ్గర డబ్బు కొట్టేస్తున్నారు. దానికి మీకు టికెట్లు రేట్లు పెంచాలి, నాకు అర్థం కాక అడుగుతా. దానికి మీ క్రియేటివ్నెస్ ఏముంది దీంట్లో? అంటే ఒక ప్రాబ్లం గురించి మాట్లాడుకుంటాం మనం. ఎందుకంటే ఇప్పుడు మన రవికి సంబంధించి ఒక ఇష్యూ వచ్చింది అని అంటే కనుక అన్నీ మాట్లాడుకోవాలి కదా. సో ఎందుకు ఇక్కడ నా ప్రాబ్లం ఏంటంటే ప్రజలు చాలా యూనో ఒక క్రిమినల్ని గ్లోరిఫై చేస్తున్నారు ఇక్కడ రవి అనే వ్యక్తిని. అంటే తప్పు చేసాడు అంటున్నా నేను. తప్పు ఎందుకు చేసాడు అంటే ఇల్లీగల్ బెట్టింగ్ వెబ్సైట్ యాడ్లు అనేవి రన్ చేయడం అనేది తప్పు అని ఈ రోజుకి అంటే ఏ రోజుకైనంట. బట్ ఈ హడావిడి ఏంటి అసలు నాకు అర్థం కాదు. ఇంకా చాలా మంది ఉన్నారు కదా, వీళ్ళందరూ ఏమైపోయారు? ఇప్పుడు ఈ సినిమాలకు సంబంధించి వీళ్ళ మీద కాపీరైట్ కేసులు వేయరా అంటే నేనేమంటానంటే పోలీసులకు సంబంధించి ఇండస్ట్రీలో ఉన్న ఫిలిం మేకర్స్ మీద, ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ మీద మేము ఎవరి మీద యాక్షన్ తీసుకుంటామండి, కేసు పెట్టండి అంటారు. సో అల్లు అరవింద్ గారి మీద మనం మర్చిపోయాం మాట్లాడదాం. అల్లు అరవింద్ గారి ఆహా యాప్ లో డైరెక్ట్ గానే బెట్టింగ్ వెబ్సైట్ ని ప్రమోట్ చేశారు. అసలు డైరెక్ట్ గా యాప్ ఇక్కడే ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏంటి డిజిటల్ ఎవిడెన్స్ ఏడ కలెక్ట్ చేయాలి, అక్కడ సర్వర్లు చేయాలి, అది కాదు. ఇక్కడ డైరెక్ట్ చేశారు. ఎందుకు దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయట్లా? రెండోది ఏంటంటే కాపీరైట్ కేసులు వీళ్ళ మీద వేయాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ ప్రజలు కేసు పెట్టాలి ఫస్ట్. అంటే మేము 200-300 పెట్టుకున్న టికెట్, లేదంటే 500 పెట్టి 1000 రూపాయలు పెట్టుకున్న టికెట్కి మాకు సినిమాని క్రియేటివ్గా చూపించకుండా ఎక్కడో హాలీవుడ్ మూవీని కాపీ కొట్టి దాన్ని మేము మా సినిమా అని చెప్పి ఇట్లా చూపించారు అని చెప్పి మీరు కంప్లైంట్ పెట్టండి. అందరూ ఈ కెమెరాలో చూస్తున్న ప్రతి ఒక్కరు ఏది చూపిస్తాము, మేము వెనకుంటాము, ఐబొమ్మ రవి వెనకుంటాము, లేదంటే అది కాదు మీరు చేయాల్సింది. ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా అందరూ మూవీ ఇండస్ట్రీ మీద సైబర్ క్రైమ్లో కేసు పెట్టండి. అందరూ ఏమని పెడతారు? ఈ యొక్క సినిమా మేము చూసాం, డబ్బులు ఖర్చు పెట్టి చూసాం, కానీ ఇది ఒక కాపీ, వేరే చోట నుంచి కాపీ చేసుకొచ్చిన సినిమా, దొంగతనంగా ఇట్లా చూపించారు మాకు అని చెప్పి కేసు పెట్టండి. అప్పుడు వాళ్ళ మీద కాపీరైట్ కేసు వేస్తారో చూద్దాం. ఎందుకంటే వాడు సర్టిఫికేట్ చూపించాలి. ఇప్పుడు రాజమౌళి ఎక్కడ ఒక సినిమా అమెరికాలో ఉన్న సినిమాని, లేదంటే ఎక్కడో ఫారిన్ జర్మనీలో ఉన్న సినిమాని కాపీ చేసి ఇక్కడ తెచ్చాడు. అప్పుడు చూపించాలి కదా పోలీసుకి, లేదండి ఇది నా సొంత తెలియదండి, ఇది కాపీ కాదు, ఆ సినిమాకి సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకున్నాను. ఇప్పుడు అదే అడుగుతున్నారు కదా ఐబొమ్మ రవిని. ఏమున్నాయి నీ దగ్గర? సర్టిఫికేట్స్, అప్రూవల్స్ ఏమున్నాయి? నువ్వు ఒక దొంగవి, నువ్వు ఒక దొంగ సినిమాలు వేస్తావు, అందుకనే మిమ్మల్ని అరెస్ట్ చేసా అన్నప్పుడు ఇలాంటి సీన్లు కాపీ చేసిన వాళ్ళ మీద కూడా కాపీరైట్ కేసులు వేయాల్సిన అవసరం ఉంది. లేదు మీరు సైబర్ క్రైమ్ కేసులో పెట్టడం ఇష్టం లేకపోతే ఆ సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్, అంటే రాజమౌళి గారు చచ్చిపోయారు, అందరూ చచ్చిపోయారు సినిమాలో, అంటే ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్ అందరూ చచ్చిపోతే ఇక ఎవడో క్లెయిమ్ చేయడు కదా అని దాని సీన్లు కూడా వేసాడు సినిమాలో. పూర్తిగా సినిమా మక్కి దింపేసిండు ఆయన, ఎందుకంటే క్లైమేట్స్ ఎవరు లేరని. సో ఇంటర్నేషనల్ ఈ ఫిల్మ్ అసోసియేషన్ సంబంధించి ఏ ఒకటి ఉంటాయి, ఈ సినిమా ఎక్కడిది ఏంటని చెప్పి ఆన్లైన్లో కంప్లైంట్ పెట్టండి, ఇట్లాంటి మీ సీన్లని ఈ సినిమాలో దింపుతున్నారని చెప్పి. కాపీరైట్ యాక్ట్ల గురించి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కంప్లైంట్ పెడితే వీళ్ళని చేయొచ్చు. సో చెప్తున్నా ఇన్ని ఇష్యూస్. సో మనం చూసుకుంటే ఇదండి, ఇలాంటి ఇష్యూస్ ఎంత ప్రాపగాండా ఇన్ ద సెన్స్, ప్రాపగాండా అంటే ఎస్ ఈజ్ ఏ క్రిమినల్ రైట్, బట్ ఎంత ఏంటి ఇతని మీద ఇంత హడావిడి ఏంటి? అవును, క్రైమ్ని మనం తోకల్లో వేస్తే కనుక ఇండస్ట్రీ చేసిన తప్పులే ఎక్కువ కనపడుతున్నాయి. అవును, అక్కడ దాంట్లో ఐబొమ్మ రవి నాకు కనపట్ల. ఓకే, సో వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని నేను అడగడం కాదు, ప్రజలు ఆల్రెడీ అడగడం స్టార్ట్ చేశారు. అవును, సో మీరు కూడా డిపార్ట్మెంట్ కూడా ప్రజలకు సంబంధించి ఇప్పుడు కార్పొరేట్స్కి ఈ రకంగా మీరు హెల్ప్ చేయడమే అవుతుంది క్లియర్గా. ఇక్కడ అంటే మనం చూసిన దాన్ని బట్టి అదే అర్థం అవుతుంది కదా. కార్పొరేట్లు మీరు సపోర్ట్ చేస్తే ప్రజలు మీరు అగెనిస్ట్ తిరుగుతారు. ప్రజలకి కనీసం ఎవరో ఒకళ్ళ మీద నమ్మకం ఉందంటే ఒక మీడియా మీద నమ్మకం ఉంది ఈ రోజుకి, లాస్ట్ వరకు పోలీసుల మీద కూడా ఎంతో కొంత నమ్మకం ఉంది. పొలిటీషియన్ల మీద జీరో నమ్మకం ఎవరికి లేదు. కనీసం పోలీసుల మీద, ఐపీఎస్ ఆఫీసర్ల మీద, మెయిన్గా ముఖ్యంగా ఐపీఎస్ ఆఫీసర్ల మీద. ఇలాంటి సినిమా వ్యక్తులు వీళ్ళు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఉమేష్ చంద్ర స్టాట్యూ దగ్గరికి వెళ్ళి, లాస్ట్ టైం కూడా చెప్పాను నేను, ఎస్ఆర్ నగర్లోని ఉమేష్ చంద్ర స్టాట్యూ, చదలవాడే కదా, చదలవాడ ఉమేష్ చంద్ర గారు, చదలవాడే అనుకోండి సి, ఆయన విగ్రహం దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి క్షమించమని ఒక దండేసి కనీసం
కనీసం ఓ పాలన్న పోసి పాలాభిషేకం చేశారండి. ఎందుకంటే ప్రజల గురించి చనిపోయారు ఆయన. ప్రజల గురించి ఆయన యూనో సుప్రీం సాక్రిఫైస్. రీసెంట్గా ఎంతోమంది ఎస్ఓటీ కానివ్వండి, చాలామంది మనం చూస్తే కానిస్టేబుల్ ఎవరికి అవసరం అండి 50,000 60,000 జీతానికి ఇవ్వడం నిలిచి చచ్చిపోతాడండి. అవును, ఏది ఫ్యామిలీని పిల్లల్ని పెట్టుకొని ఓ దొంగోడు దగ్గర కత్తి ఉందని వెళ్ళి పొడిపించుకుంటారా? మనం పొడిగించుంటామా? సుప్రీం సాక్రిఫైస్ పోలీస్ డిపార్ట్మెంట్ చేసింది. అవును, సుప్రీం సాక్రిఫైస్. నిజామాబాద్ లో మన సంఘటనలో కూడా షార్ట్స్ కి ఐ థింక్ గన్ యూజ్ చేస్తున్నారు. ప్రాణాలు అర్పించి సుప్రీం సాక్ లైక్ ఆర్మీ లాగా మన కోసం కష్టపడుతున్న పోలీస్ డిపార్ట్మెంట్. సో వాళ్ళ మీద ఇంత మోకరీ చేశారు. నేను ఐపీఎస్ ఆఫీసర్లను అడుగుతున్నా, నాకు ఇదే అర్థం కాదు. ఎవరు ఎలా ఉన్నా ఐపీఎస్ ఆఫీసర్లు కనీసం సీరియస్గా తీసుకుంటారే అంటే పర్సనల్గా తీసుకోవద్దు, ఓకే. ఎందుకనంటే మీ మీద వచ్చపోసారనో లేదంటే మిమ్మల్ని మోకరీ చేశారనో మీరు పర్సనల్గా తీసుకోకుండా మేము యాజ్ పర్ కంప్లైంటే మేము వెళ్తాము అనేది రూల్, ఓకే. బట్ అలాంటి డెడికేషన్లో మీరుంటే వీళ్ళందరిని అరెస్ట్ చేయాలి కదా. ఈ కాపీ క్యాట్స్ కానివ్వండి, సినిమా ఇండస్ట్రీలో బెట్టింగ్ యాప్లు చేసే వాళ్ళని కానివ్వండి, ప్రమోషన్ చేసేవాళ్ళు సేమ్ ట్రీట్మెంట్ రవికి ఇచ్చే ట్రీట్మెంట్ కూడా ఇవ్వాలి కదా. అట్లానే ఫిలిం ఇండస్ట్రీ కూడా ఫస్ట్ మిమ్మల్ని కాపాడిన సజ్జనర్ గారు కానివ్వండి, సివి ఆనంద్ గారు కానివ్వండి, వాళ్ళకి కాదు వేయాల్సిందండ ఫస్ట్. ద ఐపీఎస్ అంటే ఎస్ దే డిడ్ ది గుడ్ వర్క్, బట్ ఆయనది ఒక వచ్చబోయటం అనే సీన్లు పెట్టి ఈ రకంగా ఇండస్ట్రీ మోకరీ చేసుకుంటూ వచ్చారు కదా. వెళ్ళి ఉమేష్ చంద్ర గారు దండేసి పాలాభిషేకం చేయండి, అప్పుడే మీరు చేసిన పాపం వద్దంటున్నా నేను చెప్తే. అంతమంది సుప్రీం సాక్రిఫైస్ చేస్తున్నారు. ప్రతిరోజు ఎవరో ఒక పోలీస్ ఆఫీసర్ ఎక్కడో ఒకటి చనిపోతున్నాడు. సో దట్ ఈస్ నాట్ రైట్. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈజ్ ఓకే. సో ఇన్ ఏ ప్రొఫెషనల్ వే అనుకోండి, నాన్ ప్రొఫెషనల్ వే నేను చెప్పాను అనుకోండి, బట్ నా మనసులో ఉంది చెప్తున్నా. సో యూ గెట్ ఇట్ రైట్. అందుకని నేను ఈ రకంగా చెప్పాల్సి వస్తుంది, ఇంత హార్డ్ వేలో చెప్పాల్సి వస్తుంది. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా, మీరు చూసినట్లయితే రీసెంట్గా ప్రజలు చాలా ప్రొవోక్ అయి ఉన్నారు. ఎందుకంటే ఇలాంటివన్నీ కూడా దేశానికి మంచిది కాదు. ఈ రకంగా ప్రజలు యూనో మైండ్ సెట్ చేంజ్ అయ్యింది అనుకోండి, మనం చాలా దరిద్రంగా ఉంటుంది. ఎందుకంటే ఆ హోప్ అనేది ఉండాలి కదా, హోప్ పూర్తిగా పోతుంది. సో ట్రాన్స్పరెంట్ వేలో ఐబొమ్మరవి చేయండి, అందరూ సపోర్ట్ చేస్తారు ప్రజలు కూడా. బట్ అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించిన వీళ్ళను కూడా సేమ్ ట్రీట్మెంట్ చేయండి, అప్పుడు ఇంకా హర్షిస్తారు. లేదు మేము వీడికి ఇలా చేస్తాం, కార్పొరేట్స్కి మేము ఈ రకంగా బిహేవ్ చేస్తాం అంటే మాత్రం ప్రజలు, ఎందుకంటే ఆ హోప్ పోయిద్ది. మేము పోయిన తర్వాత మన సొసైటీను అంత బలంగా ఉంటేనే ఈ ఫ్యాబ్రిక్ అనేది బాగుంటుంది, లేదంటే ఫ్యాబ్రిక్ బ్రేక్ అయిపోద్దని చెప్తున్నాను. ఓకే, చూద్దాం. ఎందుకంటే ఐబొమ్మ సంబంధించి రవికి సంబంధించి కేసు ముందుకెళ్తుంది. ప్రజలు అంటే కస్టడీలో ఉన్నారు, నెక్స్ట్ ఏం జరగబోతుంది, దాని తర్వాత మళ్ళీ కస్టడీ తర్వాత కోర్టులో ప్రవేశపెడతారు, రిమాండ్కి వెళ్ళబోతాడా లేకపోతే రిమాండ్ జరుగుతుందా, లేకపోతే ఇంకా సెక్షన్లు ఏమైనా యాడ్ అవుతాయా, ఏ విధమైనటువంటి మలుపు తీసుకోబోతుంది అనేది మనం చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు, నిజంగా థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు ఏదైతే ఉన్నాయో మీరు చెప్పిన విషయాలు వాళ్ళందరికీ కనెక్ట్ అయ్యి అనుకుంటున్నాను. ఎందుకంటే మీ పెయిన్ని చెప్పారు, ఎందుకు అంత సెన్సేషన్ చేస్తున్నారు, చాలామంది జరిగినాయి దీనికి సంబంధించి ఏ విధంగా జరిగింది అనేది కూడా మీరు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు, ఈ కేసుకు సంబంధించి చాలా డీటెయిల్స్ అందించారు. థ్యాంక్ యూ.